నిశ్చయంగా మరి ఆయన యొక్క సంఘస్థులను ప్రేమించి మరి యొక్క రాత్రికాల సమయమందు ఆయన యొక్క కృప ద్వారా మనకిచ్చినటువంటి సమయాన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకొనొచ్చు. మరి మన వర్తమానం విన్నామండి. అందరూ కూడా మరి స్టడీగా ఉండండి. అందరూ కూడా సర్దుకోనండి. మీ యొక్క కుర్చీల్లో కూర్చుని నిలబడవలసిన వారు నిలబడండి. అదేవిధంగా అవకాశం ఉన్న వాళ్ళు చదువుతుండగా అందరూ కూడా మరి నిశ్చయంగా వాక్యాన్ని మీ యొక్క బైబిల్ తెరిచి మీరు అందరూ చూడవలసిందిగా కోరుచున్నాము. అందరూ కూడా సెట్ అయ్యారండి? సెట్ అయ్యారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓకే, వాక్యం చదువుదామండి. యోహాను సువార్త, పరిశుద్ధ యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. అదేవిధంగా హబ్బు ఉన్నవారు మెసేజ్ హబ్బు అందులో మెసేజ్ కూడా కొంతమంది తీయండి సోదరులు. 61వ సంవత్సరము 10వ నెల 1వ తేదీ ఆదరణకర్త అనే వర్తమానంలో 21 పేర తీసుంది. ఇలాగా మనం వర్తమానంలోకి వెళ్ళడానికి ముందు మనం బైబిల్లోంచి మన లేఖనాలు చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం చదవండి ఒకరు. లోకము ఆయన చూడదు, లోకము ఆయన్ను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. సరిపోద్దండి. మనం వాక్యం నిమిత్తము ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఎగివించండి ప్రార్థనలో. గొప్ప దేవుడా, సజీవుడా, మహోన్నతుడా, ఇదిగో దేవా, ఇదిగో నీ యొక్క సన్నిధిలోకి రావడానికి నువ్వు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి వేలాది వందలు చెల్లిస్తున్నాం నా ప్రభువా. ఇదిగో ప్రభువా, మట్టి లాంటి వాళ్ళము, ధూళి లాంటి వాళ్ళము ప్రభువా. నీ ముందు ఏమాత్రం కూడా యోగ్యత లేని వారు మేము. అయితే నీ కృప మాకిచ్చి దేవా, ఇదిగో తండ్రి రాత్రికాల సమయమందు ప్రభు కొద్దిపాటి విషయాలు ప్రభువా ఒకరినొకరు మేము ఆదరించుకోవడానికి దేవా, ఈ యొక్క కూడికను బట్టి ఒకరికొకరు ప్రభువా నీ ఆదరణ పొందుకోవడానికి నాయన నువ్వు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందలు చెల్లిస్తున్నాము. ఇదిగో దేవా, నిశ్చయంగా మాతో మాట్లాడండి. మాకు ఏది కావాలో దయచేయండి. ఓ దేవా, నీ యొక్క ఈదురును ప్రభువా ఇక సాయంకాల సమయమందు మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభు ద్వారా నడిపించమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. మరి అందరూ కూర్చోనండి. మనం చక్కగా మరి వాక్యం వెళ్తున్నాం. మరి ఈ యొక్క సాయంకాల సమయమందు మరి తిరిగి జన్మ కోసం కొన్ని విషయాలు మాట్లాడదాం. సహోదరుడు బర్త్డే మరి సందర్భంగా కొన్ని విషయాలు మరి వాక్యం ద్వారా మనం నేర్చుకుందామండి. హల్లెలూయా. నేను ఇప్పటికింకా వర్తమానంలో చాలా విషయాలు నేర్చుకుంటూనే ఉన్నాను. మరి దేవుడి కృపను బట్టి మరి ఇక్కడ మీరు అందరూ కూడా నేర్చుకుంటున్నారని కూడా నమ్ముతున్నాను. హల్లెలూయా. మరి ఈ వర్తమానము నిశ్చయంగా ప్రతి సంఘ శాఖలకి ఇది ఒక వ్యత్యాసంగా ఉండే వర్తమానం కనుక ఇది ఎప్పుడు చదివినా, వింటున్నారండి, ఎప్పుడు విన్నా ఇది తాజాగానే ఉంటుంది. హల్లెలూయా. తాజా మా అన్నైనా హల్లెలూయా చెప్పండి. మరి కొంతమంది ఏదో ఇది మురుకుపోయినట్టు నిన్నడదన్నట్టు చూస్తున్నారు. అందు గురించి ఒకవేళ మీరు చదవడం మానేసారేమో అనుకుంటున్నాను నేను. మీరు చదవడం మానేస్తే ఏదో పురాతనమైన మాటలు కొన్ని విని అక్కడే ఉండిపోయి ఏం చేస్తుంటారంటే ఇంక మీరు ఆ తాజా అనుభవాన్ని మీరు పొందుకోలేరు. నా మాట మీకు అర్థమవుతుందండి. మా ప్రాంతంలో ఇద్దరు మ్యాంగో ఫ్రూట్స్ తిన్నారు. అదే కాలం కదా, దాదాపు వెళ్ళిపోయింది దాదాపు. అయితే దొరుకుతున్న మనం ఆ పక్కన ఇంకా కొనుక్కుంటున్నాం. మీకు దొరుకుతున్నాయండి? హల్లెలూయా. అయితే అందులో ఒక అతను తింటున్నాడు, ఇంకొక అతను తింటున్నాడు. మంచి కాయలే. అయితే ఈలోగానే ఏంటమ్మా హల్లెలూయా. మరి ఖచ్చితంగా ఒక ఆయనేమో
తింటా అనిపిస్తూ చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉందని అంటున్నారు. ఇంకొక ఆయనేమో బాగుందా అంటుంటే ఆయన అంటున్నాడు అన్నాడు. మళ్ళీ తింటా భలేగా ఉంది, బాగుందా అంటే ఆయన తినడానికి ఈయన తినడానికి ఏదైనా వ్యత్యాసం ఉందంటారా? ఉందండి. చిట్టుబాబు గారు ఉందా? మరి ఆమె చెప్పండి. హల్లెలూయా. ఉందండి వ్యత్యాసం. హల్లెలూయా. ఈ వర్తమానాన్ని దేవుని మహిమ కలుగును గాక మీరు తినడానికి బయటి వారు తినడానికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఎంత ఉంది? ఎంతో వ్యత్యాసం ఉంది. హల్లెలూయా. మీకు తింటున్న కొద్ది మీకు ఎలాగుంది? ఎంత టేస్ట్గానే ఉంది, చాలా టేస్ట్గా ఉంటుంది. హల్లెలూయా. మరి తినకపోతే వర్తమానం నుండి కూడా తినలేకపోతే అర్థమైందండి. ఇది అది కుళ్ళిపోయినట్టు ఇది కుళ్ళిపోద్ది అనుకోకుండా దేవుని మహిమ కలుగును. ఇదే కుళ్ళిపోయేది కాదు ఇది. హల్లెలూయా. ఈ ఫలాలు ఏంటంటే నిత్య జీవపు ఫలాలై ఉన్నాయి. హల్లెలూయా. నువ్వు తింటున్న కొద్ది మధురంగానే ఉంటుంది. అదే ఫ్రూట్ దేవుని మహిమ కలుగును గాక. అదే వాక్యం. హల్లెలూయా. అదే లేఖనం. హల్లెలూయా. నువ్వు ఇంకా దాన్ని ఇంకా తింటున్న కొద్ది, దాన్ని అనుభవిస్తున్న కొద్ది ఇంకా టేస్ట్గానే ఉంటుంది. హల్లెలూయా. ఒకసారి నీ బాధ ఎవరికి అర్థం అవ్వదు. నువ్వు తింటున్నప్పుడు కూడా అతనికి ఏదన్నా నువ్వు అనిపిద్దామని ప్రయత్నం చేసినా అనుభవం అతను పొందుకోలేడు. హల్లెలూయా. ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు నువ్వు తాగుతూ ఉన్నాడు. లోకము దీన్ని ఎరగదు, లోకము దీన్ని హల్లెలూయా లోకము దీన్ని చూడదు. హల్లెలూయా. నా మాట ఎంతమందికి అర్థమవుతుందండి? దాన్ని పొందుకోదు. హల్లెలూయా. ఒకవేళ వర్తమానంలో ఉండి మీరైనా, నా మాట అర్థమవుతుందండి, వర్తమానం నుండి మీరైనా లోకములో ఉన్నట్లు మీరు ప్రవర్తిస్తే మీరు దాన్ని, అదేగా చెప్తుంటా అక్కడ విషయం. లోకం దాన్ని ఎరగదు, దాన్ని చూడదు, దాన్ని పొందుకోదు. వర్తమానం నుండి మనము కూడా దేవుని మహిమ కలుగును గాక లోకస్తుల వలె ప్రవర్తిస్తే మనము దాన్ని ఎరగము, దాన్ని చూడము, దాన్ని పొందుకోలేము. ఆమె చెప్పరా? దేనికన్నా చెప్పాలి ఆమె, అంతే కదా. హల్లెలూయా. నిజాయితీ పరుడు దేనికన్నా చెప్తాడు. నువ్వు తప్పు చేసావని ఆమెను అంటాడు, నువ్వు రైట్ చేసావని ఆమెను అంటాడు. తప్పు తప్పు అంటాడు, రైట్ రైట్ అంటాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మరి ఖచ్చితంగా ఈ రాత్రి నేను ఆశించేది ఏంటంటే, వర్తమానం బోధిస్తున్నప్పుడు పేతురు ఎలా అయితే వాళ్ళ పరిశుద్ధాత్మను పొందుకున్నారో ఈ పుట్టినరోజు సందర్భంగా మరి బోధిస్తుండగానే యూ టేక్ ద హోలీ స్పిరిట్. అర్థమవుతుందా? యూ గెట్ ద హోలీ స్పిరిట్. బోధిస్తుండగానే పొందుకోవాల్సి ఉంది. అది మెసేజ్. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నువ్వు పొందుకోవాల్సింది దేని మీద ఆధారపడి ఉందంటే నీ సంతోషం మీద ఆధారపడి ఉంది, నీ ఆనందం మీద ఆధారపడి ఉంది, నీ యొక్క హల్లెలూయా వైఖరి మీద ఆధారపడి ఉంది. దేవుని మహిమ కలుగును గాక. ప్రవక్త అంటారు, ఇదిగో దైవత్వం పరిపూర్ణంగా ఇక్కడ దిగొచ్చినా నువ్వు దాన్ని నమ్మకపోతే నీకేమి చేయలేదన్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు నమ్మగలిగితే దేవుడు రంగం మీదకి వచ్చి హల్లెలూయా నా దగ్గర ఏమి లేకపోయినా ఆయన పక్క నుండి నీకేమి కావాలో ఆయన ఎరిగి ఉన్నాడు కనుక నీకు కావలసిన భాగాన్ని ఇచ్చుకుంటూ ఉంటాడు ఆయన. ఆయనకి నీకు సంబంధం, అది నాకే సంబంధం లేదు. ఇక్కడ ఆయన నీ ప్రియుడు నీతో మాట్లాడడం మొదలు పెడతాడు ఆయన. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మన ప్రవక్త గారు అంటారు, ఏనండి, హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తం 2 చుక్కల హస్తంలో పడితేలాగా నేను చాలా జాగ్రత్తగా పట్టుకుంటున్నాను అంటాడు. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు రక్తం చేత కడగబడింది, అంతకంటే విలువైంది ఇక్కడికి కూర్చుంటే నేను కాన్సెప్ట్గా ఉంటానన్నాడు. హల్లెలూయా. ఎటువంటి పొజిషను, హల్లెలూయా, ఎటువంటి స్థితి దేవుని మహిమ కలుగును గాక. మరి చాలా మంది ఆనందించలేకపోతున్నారు. నేను కోట్ చదివిన తర్వాత మీరు అందరూ ఆనందించాలి, ఆనందిస్తారు కూడా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ వర్తమానంలో హల్లెలూయా మనకు అనేకమైన విషయాలు ఉన్నాయి. కానీ శత్రువు ఏం చేస్తున్నాడంటే, మనం వస్తున్నప్పుడు నిజంగా ఇది చదువుతున్నప్పుడు వర్తమాన కోడ్డు మీరు ఏమనుకుంటారంటే, నేను చదువుతున్నప్పుడు నిజంగా ఏ స్థితిలోనైనా నేను ఆయన ఆరాధించవచ్చు, నేను ఏ పరిస్థితులైనా నేను ఆరాధించవచ్చు, నేను ఎలా ఉన్నా ఆయన ఆరాధించదు అనిపించాలి ఈరోజు. హల్లెలూయా. నీకు అనిపించి తీరాలి, ఖచ్చితంగా ఆ స్పర్శను పొందుకోవాలి. దేవుని మహిమ కలుగును గాక. మీరు పొందుకుంటారని నమ్ముతున్నాను. నువ్వు ఏ కండిషన్ ఉన్నా పర్వాలేదు, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో పర్వాలేదు సోదరుడా. సోదరుడు చివరి కూర్చుని ఒకవేళ ఇదిగో నేను వెళ్ళకపోతాను ముందుకు వచ్చి ఒకవేళ జీవితం బాగాలేదు అనుకున్నావేమో, నో ప్రాబ్లం. హల్లెలూయా. ఈ రోజు దేవుని యొక్క రక్తం ఏం చేసిందంటే నీ యొక్క
నీ యొక్క స్వచిత్వం లేకుండా, నీ ఆలోచన లేకుండా దేవుడి యొక్క రక్త పరిపూర్ణంగా వచ్చి నేరుగా వచ్చి విమోచించేసింది. నువ్వు విమోచించబడ్డావు. దేవుని మమ్మకాలు కాక ఇప్పటికే నువ్వు పరిశుద్ధంగా పొందుకున్నావు. ఇప్పుడు నువ్వు తిరిగి జన్మించావు. దాన్ని నువ్వు నమ్మగలిగితే హల్లెలూయా, నువ్వు దాన్ని పొందుకున్నావు. హల్లెలూయా. ఒట్టి మాటలు చెప్పట్లేదండి ప్రవక్త గారు, ఒట్టి మాటలు కాదండి, ఖచ్చితంగా ఆయన విశ్వాసాన్ని పిండడం మొదలు పెడుతున్నాడు. హల్లెలూయా. నమ్ముటి నీ వలనైతే నమ్మిన వారికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. మరి ఖచ్చితంగా మన వాక్యం చదువుదామండి. కొన్ని విషయాలు అంటే మన ప్రవక్త ఏదైతే చెప్పాడో ఆ విషయాలు చదివి మధ్యలో పెట్టాలనుకున్నాను. ఎందుకంటే ఉద్యోగ ప్రసంగం చేయగలను, దేవుని మమ్మ కలుగును గాక. కానీ వర్తమానం ఆయన చెప్పిన విషయాలు కొన్ని ముందు పెట్టడం మంచిదని నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఆ విషయాలు మీ ముందు పెట్టాలని అనుకుంటున్నాను. మీరందరూ కూడా దయచేసి జాగ్రత్తగా వినాలి. వినకపోతే మనం మిస్ అవుతాం. హల్లెలూయా. చదవండి. ఆదరణకర్త అనే వర్తమానము 61వ సంవత్సరము 10:1 చదువుతున్నారా? అబ్బండి పేర 21 అండి. అది తేట తెల్లముగా లేదా? ఎస్. హల్లెలూయా. అయితే ఈ ఆదరణకర్త ఎవరు? దేవుని మహిమ కలుగును గాక. యేసు. యేసు. చూసారా? ఆయన ఇట్లు చెప్పాను, నేను తండ్రిని వేడుకొందును, ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. చూడండి, ఆయన తన్నుగుచ్చు మాట్లాడుకుంటున్నాడు. మీరు ఆయనను ఎరుగుదురు. ఎందుకనగా ఆయన మీతో కూడా నివసించును. శరీరధారిగా. హల్లెలూయా. ఇది ఎలా ఉన్నాడు? ఇప్పుడు శరీరధారిగా ఉన్నాడు. ఇప్పుడు తిరిగి జన్మించిన విశ్వాసి దేవుని మహిమ కలుగును గాక. దేవుడు శరీరములో ఉన్నాడు. అదే తిరిగి జన్మ. నా మాట మీకు అర్థమవుతుంది. దేవుడు మీలో ఉన్నాడు. మీరాయన ఎరుగుదురు, మీరాయన చూశారు, మీరాయన పొందుకున్నారు. దేవుడు శరీరంలో ఉన్నాడు. ఇది తిరిగి జన్మ, ఇది నూతన జన్మ. హల్లెలూయా. ఏదొచ్చిన దాన్ని పొందుకోవడం కాదు. దేవుడు హిమ్సెల్ఫ్, దేవుడు తనకు తానుగా నీలో ఉన్నాడు. మీకు అర్థమవుతుందండి. ఇదే తిరిగి జన్మ. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే ఇప్పుడు శరీరధారిగా ఉన్నాడు, శిష్యులతో మాట్లాడుచున్నాడు. మీలో ఉండును, నిత్యము మీతో నివసించును. ఎన్నడూ విడువడు. మీలో ఉండును, నిత్యము మీలో నివసించును. ఎన్నడూ విడువడు. దేవుని మహిమ కలుగును గాక. ఎంత ఆదరణ అండి ఇది. దేవుని మహిమ కలుగును గాక. నిత్యము నీలో నివసించు. నా మాట మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఈ గడియ ప్రవక్త అన్నారు. చాలా మంది మరి జన్మ అనుకుంటే వాళ్ళు ఏదో జన్మ కోసం మాట్లాడాలని అనుకుంటున్నారు. కాదు. అసలు తిరిగి జన్మించాలంటే ఏంటి? ముందు నువ్వు జన్మించాలంటే అసలు జన్మ రావాలంటే ఏంటి? ప్రవక్త ఏమన్నాడు? నువ్వు జన్మించాలంటే ముందు చనిపోవాలన్నాడు. ఏమన్నాడు ఆయన? అసలు నీకు చనిపోవడం కోసం తెలియాలి తిరిగి జన్మించాలంటే. అంతే తర్వాత ముందు జన్మ కోసం కాదు. నీకు తిరిగి జన్మ అర్థం అవ్వాలంటే, నీకు తిరిగి జన్మ కావాలంటే ముందు నువ్వు చనిపోవాలి. ప్రవక్త చనిపోవడం ఒకటే చెప్పలేదు ఆయన. చనిపోయి తర్వాత ఏమవ్వాలన్నాడు ఆయన? కుళ్ళిపోవాలి. ఎవరు అన్నారు అక్కడ? దేవుని మహిమ కలుగును గాక. ఏమైపోవాలని మనం? కుళ్ళిపోవాలి. ఇదేంటి ఇంత దూరం పెట్టి? మరి జన్మ అంటే ఎలా ఉంటుంది? జన్మ అంటే ఎంత అందంగా పుట్టిందో, హల్లెలూయా, ఎంత అందంగా అపస్వం వచ్చిందో, ఎంత అందంగా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఆ బేబీ చిన్నపిల్ల. దేవుని మహిమ కలుగును గాక. నో సార్, నువ్వు జన్మించాలంటే లేఖనం ఏం చెప్తుందంటే ముందు నువ్వు చనిపోవాలి, తర్వాత కుళ్ళిపోవాలి. ఇది జన్మకున్న సూత్రం.
హల్లెలూయా. ఇది జన్మకు కావలసిన సూత్రం ఇది. దేవుని మహిమ కలుగును గాక. ఎవరైనా మీరు చెప్పవలసిందే. హల్లెలూయా. అయితే మరి నిశ్చయంగా మనం ఇప్పుడు చనిపోవాలి, కుళ్ళిపోవాలి. ఇలా కుళ్ళిపోతేనే కానీ మనం తిరిగి జన్మించలేము. విన్నారన్నమాట. ఇంకో మాటలో చెప్పాలంటే ఎండ కట్టాలి. ఏం చేయాలండి? ఎండ కట్టాలి. ఉదాహరణ, నోవహు దగ్గరికి వెళితే నోవహు స్థితిసారకమురాను, అంటే నీకులాంటి ఒక స్థితిసారకమురాను, నీకులాంటి ఒక వ్యక్తిని తీసుకుని, నా మాట అర్థమవుతుందండి మీకు? అస్పష్టంగా ఏమైనా ఉందంటారా? స్థితిసారకమురాను తీసుకుని ఆయన ఏం చేస్తాడంటే ఎండ కట్టమన్నాడు దేవుడు. ఏం చేయమన్నాడండి? ఎండ కట్టమన్నాడు దాన్ని. ఒక ఆయన వచ్చి ఫిలాసఫ్ వచ్చి అన్నాడు నోవహు దగ్గరికి, నోవహు వింటున్నారన్న మాట, నోవహు ఎందుకు ఆ స్థితిసారకమురాను ఎండ కడుతున్నావు? ఎందుకు ఆ చిల్లులు ఉన్నదాన్ని ఎందుకు ఎండ కడుతున్నావు? దాంట్లో ఏ మంచి లేదు, దాంట్లో ఏ నీతి లేదు. అర్థమవుతుందా? అదేం పనికి రాదు, బలమైంది కాదు. నా మాట విన్నారండి? దాన్ని ఎందుకు ఎండ కడుతున్నావు? నోవహు గారు ఆ కాలంలో వర్తమానం దగ్గర, ఆ వర్తమానం కోర్సులోకి వెళ్ళాడు. ఆయన కోర్సులోకి వెళ్ళాడు. కోర్సులోకి వెళ్ళి ఆ 6వ అధ్యాయంలో ఉన్న ఒక మాట మాట్లాడుతున్నాడు ఆయన. నావేం చేద్దంటే, నరులు ఆలోచన అంతా కూడా, ద ఇమేజిన్ ఆఫ్ ద మ్యాన్, మనుషుల యొక్క ఆలోచన అంతా కూడా ఎలాగుందండి? ఎల్లప్పుడు కూడా చెడ్డది. ఇప్పుడు ఎందుకు ఆరబెట్టాలంటే, నా మాట మీకు అర్థమైందండి? ఇప్పుడు సంఘాన్ని ఎందుకు ఆరబెట్టాలంటే, ఇప్పుడు సంఘాన్ని ఎందుకు ఆరేయాలంటే దేవుడి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనుషుల యొక్క ఆలోచన ఎల్లప్పుడు వాళ్ళ తలంపులు ఎలా ఉన్నాయంటే చెడ్డవి. నా మాట మీకు అర్థమవుతుందండి? దేవుడి మహిమ కలుగును గాక. ఇప్పుడు దాన్ని ఖచ్చితంగా నరికి దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాన్ని ఏమంటారండి, జీవమా, దాంట్లో ఉన్నది ఏంటండి ఆ పచ్చి, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి ఆ పచ్చి అంతా సారము, లేకపోతే దాన్ని తీసి దేవుని మహిమ కలుగును గాక దాన్ని ఎండకట్టాలి. ఎంతమంది ఒప్పుకున్నారు జన్మకి? జన్మించాలనుకున్నారండి మీరు? ఎండకట్టాలి మరి. ఆమె నన్రెడ్డి బాబు ఎండకట్టడం పెట్టండి బాబు. ఏంటో కాదు, మొన్న జరిగిందా శనివారం? ఎండగట్టారా? ఏం జరిగిందండి? అక్కడ ఎండగట్టాలి. ఉపవాసం ద్వారా ఎండగట్టాలి. కొడుకు ఎండిపోతుందండి, ఎండగట్టాలి. ఎందుకు ఎండగడుతున్నావు నువ్వు? ఆయన ఎంచగా ఆ గడియ వర్తమానం కోటి తీసి చెప్పాడు ఆయన. మనుషుల ఆలోచనలన్నీ కూడా, నరుల ఆలోచనలు, వాళ్ళ ఇమేజెస్, వాళ్ళ యొక్క తలంపులు అనుకుంటా, బహుశా ఊహలు, కరెక్ట్ మాట అది అనుకుంటా. ఊహలు, మనుషుల యొక్క ఊహలన్నీ కూడా చెడిపోయాయి. నా మాట మీకు అర్థమైందండి? ఒక్క ఊహ కూడా మంచిది లేదు. దేవుని మమ్మకం ఇంకా చెప్పాలని నోవహు అన్నాడు, అసలు మనుషులో మంచేమీ లేదు. దేవుని మమ్మకం అతని యొక్క దేహం చెడిపోయింది, అతని యొక్క ఆత్మ చెడిపోయింది, అతని యొక్క ప్రాణం చెడిపోయింది. మొత్తం ఏంటి చెడిపోయిన వ్యక్తి వ్యక్తి తిరిగి జన్మించాలంటే ముందు ఎండ కట్టాలి. ఎంతమంది ఒప్పుకున్నారు దీనికి? పాస్టర్ గారు పెట్టిన పది కూడా రావాల్సి ఉంది. ఎందుకు? ఎండ కట్టడానికి. హల్లెలూయా. ప్రభు ఆన పరిశుద్ధాత్మ ఎలాగిస్తాడు? ఎండ కట్టాలి ముందు. ఆ పిలాసపడికి ఎందుకు ఎండ కడుతున్నావు? సోమవారం మీటింగే, ఆదివారం మీటింగే, మంగళవారం మీటింగే, ఉపవాసకు అర్థమవుతుందండి. రాలేక చివరి కూర్చుని అర్థమవుతుందండి. ఎంతో సిక్కుపోయి బాబు ఇంత టైమే. ప్రాబ్లం అంత ఎక్కడుంది? యు మస్ట్ బి బోర్న్ అగైన్. నాట్ జస్ట్ బి బోర్న్ అగైన్, మస్ట్ బి బోర్న్ అగైన్. జస్ట్ కాదు, దేవుని మమ్మకం మస్ట్. హల్లెలూయా. నువ్వు తప్పగా తిరిగి జన్మించాలి. అది లేకే ఇవన్నీ వచ్చేస్తే దేవుని మమ్మకం కూడా కాక ప్రారంభం బాగుంటుంది. ఇలాగ ఏమైందో తాగే చచ్చిపోతుందండి. ఏమైంది? దేవుని మమ్మకం నీ ప్రారంభం బాగుంది కదా. చూసారా? నీవు సరిగా ఆ వాక్యాన్ని, ఆ వర్తమానాన్ని, అదేదో పాస్టర్ చెప్పినప్పుడు నువ్వేదో జోక్గానో ఏదో సిల్లీగానో నువ్వు చూసుకుంటున్నావు కనుకనే దేవుని మహిమ కలుగును గాక. అంతకు మించి నువ్వు ముందుకు వెళ్ళబోతున్నావు. ప్రతి మాట దేవుని మహిమ కలుగును గాక. దేవుడి మాట నుంచి వచ్చే ప్రతి మాట వలన మనిషి జీవించును. ఎవరి ఓడు దేవుని మహిమ కలుగును గాక. ప్రతి మాట వలన జీవితంలో నమ్మగలిగితే ఇప్పుడు ఆవును దేవుని మహిమ కలుగును గాక.
ఈ వర్తమానంలో వచ్చి 2-3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఇలాగ అవుతున్నప్పటికీ మనం తిరిగి జన్మించక, నా మాట మీకు అర్థమవుతుందండి, మనం తప్పిపోతా ఉన్నాం, వెనక్కి జారిపోతా ఉన్నాం. ప్రవక్త అంటాడు, ఒక వ్యక్తి బైబిల్లో వెనక్కి జారిపోయిన విశ్వాసం వెళ్తాడు. ఎందుకు వెనక్కి వెళ్ళిపోయాడంటే సుఖభోగాల వల్ల. నా మాట అర్థమైందండి. ఎంతమంది విశ్వాసులైతే హల్లెలూయా దేవుడు కూడుకులకు, హల్లెలూయా దేవుడు సేవకుడు పెట్టిన ప్రసంగాలకు ఏకీభవిస్తూ, హల్లెలూయా అది వ్యతిరేకంగా ఆయన, హల్లెలూయా నాకు ఎవరేమి చెప్పలేదని దేవుడు మమ్మల్ని కాక నువ్వు ఖచ్చితంగా తిరిగి జన్మించాలంటే ఈ రాత్రి ఖచ్చితంగా నేను చెప్తున్నటువంటి మారని వాక్యంతో ఏకీపించవలసింది. అది ఏదనుకున్న పలకబడిన మాట అయి ఉంది. అది కఠినంగా అనొచ్చు, నేను బాధ పెట్టవచ్చు, హల్లెలూయా ఏది ఏమైనా. నా మాట హనుమాన్ గారు ఇలాంటి కూడా చాలా దూరం వెళ్ళిపోవచ్చు. నేను వెళ్ళాను, నన్ను వెనకూర్చేస్తాను, ఎంత దూరం వెళ్ళాను. నా మాట హనుమాన్ గారు చాలా మంది చాలా కోపతాపాలు చూపిస్తారు ఎందుకు తిరిగి జన్మ లేక. నిజమండి, మీరు బాధపడకండి. తిరిగి జన్మ లేదు అన్నందుకు బాధపడద్దు. అయితే తిరిగి జన్మ లేకపోతే నాకు నేనేమో నశించిపోతాను బాధపడండి. ఎవరు నేను అన్నారని బాధపడద్దు. నాకు అన్నాడు బాధపడదు. అసలు అయ్యో నేను నశించిపోతాను, అయ్యో ఆ సాగుడు వల్ల నాకు అవసరమని. ఇది వ్యక్తిగత అనుభవము. దేవుడికి నాకు కాదు, పర్సనల్ థింగ్ ఇది. సాగుడు మాట నాకు కాదు, నాకు దేవుడి మాట కావాలి. ఆయన అన్నందుకు నేను బాధపడ్డం కాదు. ఎంతమంది ఉంటారండి బజార్లోకి వెళ్తున్నారా? బజార్లో చూడండి, ముసుగులు వేసుకున్న ఆడోళ్ళు అక్కడ గొడ్డల్లో కట్ట పెట్టి వాళ్ళు ఏం చేస్తారు, అటో పక్క ఆడమనిషి, ఇటో పక్క ఆడమనిషి, అటో పక్క ఆడమని ఆడమనిషి కలిసి డబా 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 బాగా చేస్తారు. నిజమా కాదండి? అలా ఏది కోపం వస్తున్నట్టు కోపించి దాన్ని కోపం వచ్చి గట్టిగా కూడేస్తున్నారా? కోపం కసితో కూడేస్తున్నారా? బాధ కూడేస్తున్నారా? కోపాలతోనా పేదలతో కూడేస్తున్నారా? కూడేస్తారా వాళ్ళు? లో సార్, అది చక్కటి రూపంలో రావడానికి, అది చక్కటి రూపంలో రావడానికి, ఒక ఆయుధంగా తయారవడానికి, ఒక వెపన్గా తయారవడానికి ఇశ్రాయేలు కంటే, హల్లెలూయా ఇశ్రాయేలు దేశానికంటే దేవుని మగలుగా ప్రాంత పరులు, హల్లెలూయా ప్రాంత అతి శక్తివంతమైన వెపన్, హల్లెలూయా సూపర్ వెపన్ వేస్తున్నారు. ఇశ్రాయేల్ అణుబాంబు కంటే చాలా ఫాస్ట్. అది 7 ఖండాల అవతల ఉన్న వ్యక్తులు కొడుతున్నాడు. ప్రార్థన చేసినోడు అంటండి 7 ఖండాలను అవతల వ్యక్తి శత్రువుని కొట్టగల శక్తి కనుకుంది. నా మాట హనుమాన్ గారు, ఎవరు కోపతాపాలు ఎవరికి మనకు అక్కర్లేదు. ఒక నిజమైన విశ్వాసికి, హల్లెలూయా నాకు తిరిగి జన్మ కావాలి. అర్థమవుతుందండి? నాకు భయపడకండి, నీకు నేను భయపడను. ఎవరికి భయపడకండి. భయపడవలసి ఒక ఆయన ఉన్నాడు, జాగ్రత్త పడవలసిన ఒక ఆయన కొరకు మనకు ఉంది. ఒక ఆయనకు భయపడండి. ఈ ప్రపంచంలో ఎవరికి భయపడకండి. అసలు నాకు ఒక ఆయనకు భయపడండి, దేవుడికి భయపడండి. ప్రభాని తిరిగి జన్మించాలి. ఆయన నాకు అనుభవం కావాలి ప్రభా. ఒక ఆయన ఉన్నాడు, ఆయన చాలా మంది రాబిన్, ఆయన అనుకున్న చాలా తెక్కడు అనుకున్నారు. ఆయన జొన్న చేనులో పడి అన్నారట, నాకు కనుక పరిశుద్ధాత్మ ఇవ్వకపోతే నా ఎముకలు చూస్తాను వారిని ఇచ్చాడు. ఎవరికి ఎత్తాడు వారిని? నాకు కనుక పరిశుద్ధాత్మ ఇవ్వకపోతే నా ఎముకలు చూస్తాము. జొన్న చేనులో పడి. నా మాట మీద అర్థమైందండి? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? రాబిల్లతులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నీ వాసం మీద ఆడ మీద ఏళ్ళ మీద ఆడ మీద కాదు, తిరిగి జన్మ మీద పెట్టి నువ్వు చూస్తే అది లేకపోతే ఏమీ లేదు. నా మాట మీకు అర్థమవుతుందండి? యు మస్ట్ బి బోర్న్ అగైన్. ఎంతమంది ఇష్టపడుతున్నారు? చాలా మంది నొక్కేస్తారు ప్రసంగాన్ని. నువ్వు నొక్కేస్తే నొక్కేది కాదు. ఇది ఈ ప్రసంగాలు చాలా పెద్ద పెద్ద నోటుకోలే నొక్కేయాలని చూశారు. గొప్ప మగలు కొట్టి బయటకు వచ్చింది. ఎవరి వసమని నొక్కలేదు. ఏ బిషప్ హల్లెలూయా, ఏ కాజనరీ హల్లెలూయా, ఎవరు సరిపోరు. ఏదో ఈ వస్తమని డైరెక్ట్గా coming from the heaven. This message came from the heaven. ఈ మెసేజ్ పై నుంచి వచ్చింది. ఈ ఆపులు ఎవరు లేడు, అన్ని దయ్యాలు పాత్రలు లేవు. ఇక్కడ పోతే అన్ని దయ్యాలు లేవు, పాత్రలు లేవు. దేవుని నమ్మకాలు. హల్లెలూయా. ఈ రోజు దయ్యము ఇజ్రాయెల్ తోటాలకి భయపడలేదు. అది అర్థమవుతుందండి.
ఆ యొక్క అణుబాంబులకి బాంబులకి అది భయపడలేదు. అది ఈ రోజు ఒక విశ్వాసి అలాగే తిరిగి జన్మించిన విశ్వాసి మాట మాట్లాడుతుంటే షేక్ అయిపోతా ఉంది. షేక్ అయిపోతా ఉంది. ఎందుకు? తిరిగి జన్మించిన విశ్వాసి, ముద్ర పొందుకున్న విశ్వాసి, వాళ్ళు చేపట్టు పొందుకున్న విశ్వాసి షేక్ అయిపోతుంది ఈరోజు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అయ్యో దేవుని కలుగును గాక. నేను ఉద్యోగం ప్రకటించకూడదు అనుకుంటాను, నా ప్రసంగం అక్కడికి ఉంటుంది. నేను ఏమనుకుంటానో జరుగుతుంది. ఒకసారి ఆమె చెప్పగలరా? దేవుడు వింటున్నా నా ప్రవక్త. ఆమె చెప్పిన కార్నర్లో ప్రత్యక్షం వద్దంట. ఆమె దేవుని మమ్మ కలుగునుగా. ఉద్యోగంగా ఉండండి దేవుని మమ్మ కలుగునుగా. ఆ వాగుని చూడండి. వాగు ఎందుకు అంత ఉద్యోగంగా వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు వెళ్ళిపోతున్నది అలాగా? దాంట్లో ఏదో నా మాట అర్థమవుతుంది. అడుగు జంతువులు తాగుతున్నాయనా? నాకు ఇలాంటి ఒక ప్రవక్త తాగుతున్నాడనా? మరి ఎందుకు అంత ఉద్యోగంగా ఉన్నావు? ఏముంది వెనకాల? ఏమీ లేదు. వెనకాల ఏమో అప్పులు మిగిలే. అర్థమవుతుందా? ఏమీ లేదు, అప్పులు ఉన్నాయి. అయినా సరే ఎందుకు అలా ఉన్నావు? వేసి ఉద్యోగం ఎందుకు అలా ఉన్నావు? హల్లెలూయా. నీకు ఒక్కరిగా ఉన్నాయి అప్పుడు. ఏ వాళ్ళు ఉంటే వచ్చినప్పుడు కూడా పాపం టెన్షన్తో ఉన్నాడు ఆయన. ఎవరికి కాలే ఒత్తిడి. అర్థమవుతుందండి. ఒకరు భరించలేక 60 మంది వేస్తుంటారు. లేదా తిరిగి ప్రవక్త ముందే తిరిగి జన్మ అనుభవం లేనప్పుడు నేను చాలా విపరీతమైన టెంపర్ వచ్చేస్తున్నాను. ఏమొచ్చేస్తుందండి? విపరీతమైన టెంపర్ వచ్చేస్తుంది. నా ఇలా టెంపర్ ఎవరికి లేదు. ఓ పని చేయి అన్నది ఒక ముసలమామ. ఇలా అని చెప్పేసి 9 ముళ్ళే. ఎన్ని ముళ్ళు? నువ్వు కోపం వచ్చినప్పుడు 9 ముళ్ళే. 9 ముళ్ళు వేసినప్పుడు కోపం అంతా ఏమైపోతుంది? ఎగిరిపోద్ది. ఎగిరిపోవాలి. ఎక్కడ కొట్టింది? 9 ముళ్ళు వేసిన తర్వాత కూడా ఆ నిచ్చిన ఎక్కుతున్నాడు కూడా భూసతనం. ఆ నిచ్చిన ఎక్కేసి ఒకడు కొట్టి కిందకు వచ్చాడు. నా మాట మీకు అర్థమవుతుందండి. 9 ముళ్ళు ఎత్తే పోయింది కాదు, అది తిరిగి కనిపిస్తే నీ టెంపర్ గాన్. యువర్ టెంపర్ ఇస్ గాన్. వెళ్ళిపోయిందా? ఈ ప్రసంగాన్ని విడిచిపెట్టు, బయటికి వెళ్ళు. మళ్ళీ ఆలోచనే. పరిమాణం అంతా మారిపోయింది. అట్మాస్ఫియర్ అంతా మారిపోతుంది. అర్థమవుతుందండి. అంత ఆనందం మీ సంఘ కాపరి చెప్పే వర్తమానంలో అంత సంతోషం ఉందండి. నువ్వు ఎక్కడ పొందుకోగలవా? ప్రవక్తలు అన్నారు, పరిశుద్ధాత్మ పొందుకుంటే యువర్ సాటిస్ఫైడ్. అండి పరిశుద్ధాత్మ పొందుకుంటే ఆ సహోదరికి 2 చీరలే ఉన్నాయి, వారం అంతా కట్టుకుంటుంది. అయినా ఎలా ఉంది? తృప్తిగానే ఉంది. వై? ఎందుకండి? పరిశుద్ధత పొంది తృప్తిపరిచే భాగాన్ని ఆ సహోదరుడికి 1 సొక్కా ఉంది, ఆ సహోదరుడికి 2 సొక్కాలు ఉన్నాయి, 3 సొక్కాలు ఉన్నాయి. అవన్నీ వేసుకుంటా ఉన్నాడు వారం అంతా. అయినా సంతృప్తిగా బతుకుతున్నాడు. ఒకవేళ డబ్బులు లేకపోయినా ఏదో పండగ వచ్చింది అనుకో, పండగ కదా ఇది. అర్థమవుతుందా? ఏదో చిన్న పండగ కదా, జనవరి కదా. మరి క్రైస్తవులు జనవరి ఉంటుంది కదా, దేవుని మమ్మ కలుగుడు కాక. ఇలా చెప్పి భర్తను 30 తిప్పలు పెట్టిన స్త్రీలు లేరా? ఎందుకని? తృప్తి. నా మాట విన్నారండి? తృప్తి లేనోడు ఎంత ధనవంతుడైనా సంతోషంగా బతకలేడు. తృప్తి లేనోడు ఎంత పేదవాడైనా వెరీ హ్యాపీ. ఐ యామ్ వెరీ హ్యాపీ. నా దగ్గర ఏమీ లేవు, నా దగ్గర ఒకటి ఉంది. తృప్తి పరిచే భాగము. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ కాదు, హ్యాపీ క్రిస్మస్ కాదు మనకి. తిరిగి జన్మే హ్యాపీ. చాలా మంది నవ్వుతున్నా, చాలా సంతోషంగా ఉంది. పళ్ళు బిగపెట్టుకుని ఉన్నారు చాలా మంది. మరి ఏమవుతుందా? మనం మతం ఊరే ఈరోజు సహోదరుడు పుట్టినరోజు సందర్భంగా మనం ఖచ్చితంగా తిరిగి నిర్మించాలి. 5 నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో తెలదు. ఆలోచన చూస్తే 2008 చేస్తున్నాం.
5 నిమిషాలు 2 నిమిషాల తర్వాత వెళ్తూ వెళ్తలేదు. ఎందుకు వచ్చిందంటారు అది? నా మాట మీకు అర్థమవుతుందండి. అలాంటి పెద్ద పెద్ద ఆలోచనలు పెట్టుకోకండి. నీకు ఖచ్చితంగా తిరిగి కనిపిస్తే నువ్వు తుట్టుపడిపోతావు. నేను వేసి ఒక్క నేను 3 రోజులు కూడా వేసుకోగలను. వాయ్ నేను తుట్టుపరచబడ్డాను. దీంతో 4 రోజులు బతకాలి. నేను 4 రోజులు బతకాలి. నేను ఎందుకంటే దీన్ని కూడా తుట్టుపరిచి బాగా బతుకున్నాను. గుండె వేసుకోండి, వేసుకోవద్దు కదండి. గుండె వేసుకోండి, సూట్లు వేసుకోండి, బూట్లు వేసుకోండి, సంతోషంగా బతకండి. 4 రోజులుగా బాగా బతకండి. నాకు లోటు ఒక చూడకండి, వాక్యం ఒక చూడండి. నా బ్రతుకు వేరు, నీ బ్రతుకు వేరు. అర్థమవుతుందా? నా స్థితి వేరు, నీ స్థితి వేరు. నీ స్థితిని బట్టి నువ్వు జీవించు. వాక్యంతో నాడు. ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? ఆయనకి చాలా ఉందండి. తృప్తి ఉందండి, సంతోషం ఉందండి. తృప్తి లేని సంతోషం ఎక్కడ దొరకదండి. అందుకే మన ప్రవక్త మన తృప్తి వచ్చి బాగా పరిచయం చేశాడు. తిరిగి జన్మ పరిచయం చేశాడు ఆయన. నీకేముండక్కర్లేదు, ఒకే ఒకటి నువ్వు పొందుకో. తృప్తిపరచు బాగా పొందుకో. సాటిఫికేషన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మరి ఖచ్చితంగా మెల్లిగా మన వాక్యంలోకి వెళ్ళిపోతాం. ఆ పై నుండి చదవండి, చిన్న విషయాలు, కొన్ని విషయాలు. నా టైం అయితే చెప్పండి, ముగిస్తాను. ఏం పర్వాలేదు, గొప్ప ఉంది. చదవండి సోదరుడా. ఓ ఆయన ఒక మంచి దేవుడు కాడా? దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు మనకెంతో మంచివాడు. యేసు మనకెంతో మంచివాడు. మన దేవుడు మంచి దేవుడు. మన దేవుడు మంచి దేవుడు. మీకు సింపుల్ మాట కింద కనిపిస్తుందేమో. ఎంత మంచివాడు కింద చదువుతాడు ఆయన. మన దేవుడు మంచి దేవుడు. సింపుల్ మాట ఏదండి? ఈ మాట చాలా గొప్ప మాట. అది మన దేవుడు మంచి దేవుడు అనునది బాగుగా వ్యక్తపరచబడినది. ఆయన తన బిడ్డల పట్ల, అదిగో ఆయన పిల్లల పట్ల ఎంతో మేలు చేయవాడు. ఆయన మన కొరకు ప్రతి మంచిదానిని ఏర్పాటు చేశాను. అయ్యో, ప్రతి మంచిదాని అంటే ఆయన ఏమన్నాడంటే ఏదో 2-3 అంటలు ఏదైనా ప్రతి మంచిదానిని, ప్రతిదిని నీ కొరకు 1 కాదు 2 కాదు, ప్రతిదీ కూడా మంచిదే ఏర్పరిచాడు. ఎందుకంటే నువ్వు ఆయనకి జన్మించావు, ఆయన కుమారుడివి. నరమ్మా, ఆయన కుమార్తె ఉంది ఇక్కడ. నీకు మంచి ఈవులు ఉన్నాయట. ఏది ఇచ్చి నీకు మంచిది ఇస్తున్నాడట ఆయన. నా మాట మీకు అర్థమైందండి? ఏదో శోధన వచ్చింది, నా మాట అర్థమైందండి? ఏదో నీకు కీడు వచ్చింది. కీడు ఎందుకు వచ్చింది? నేను కొరకని ఉంది కదా. అదే కాదు ఉంటుంది బైబిల్లో. ఇంకేమనుందండి? మీకు తెలిసింది అంటూ చెప్పండి. కీడు ఎందుకు కొరకు వచ్చింది? మేలు కొరకే కీడు. అంటే దేవుడు నీకు అది ఇచ్చినా దాని వెనక ఏం దాచిపెట్టాడు? ఇంక నువ్వు ఎక్కడ ఫెయిల్యూర్ అవ్వట్లేదు. నీకు అలా ఫెయిల్యూరే లేదు ఉందంటారమ్మా. మీరు మొఖాలు అలా పెడితే ఫెయిల్యూర్ వచ్చారు. సంతోషంగా పెట్టండి. ఫెయిల్యూర్ లేదు నీకు. ఉన్నట్టవా? బాధ వచ్చినా కీడని కథల మేలు దాకుని ఉంది. చదువు సోదరుడా, చదవాలండి. మనకు కావలసిన ప్రతిదీ ఆయన ఏర్పరిచెను. నిజంగా నీవు పరలోకమందున్న మా తండ్రి అని చెప్పగలవు. తిరిగి జన్మించిన నీవు ఏమన్నప్పుడు ఆయన్ని పరలోకమందున్న మా తండ్రి అని చెప్పగలవు అని నువ్వు చెప్పగలవు. ఎప్పుడు? జన్మిస్తే, ఆయనకి తండ్రి అయితే, హల్లెలూయా, అప్పుడు మాత్రమే నా పరలోకమందున్న నా తండ్రి అని అనగలవు నువ్వు. చదువు ఆయన. మనము ఎందుకనగా ఆయన ఒక తండ్రి, మనము అవిధేయులమైనను. అదిగో ఎంత మంచి తండ్రి ఏనండి ఇక్కడ. మనము అవిధేయులమైనను, లోబడనొల్లని వారమైనను ఆయన ఎప్పటి వలనే అన్ని ఏర్పాటు చేయుచున్నాడు. నీవు లోబడకపోయినా, నువ్వు అవిధేయుడైనా ఎప్పటి వలనే నీ పట్ల ప్రవర్తించుచున్నాడు, ఏర్పాటు చేయుచున్నాడు. మంచి దేవుడు కాదు ఆయన? మంచి దేవుడు అంటారా? ఆమె చెప్పరే. నేను ఊరుకోనండు, మన ప్రసంగం ఆగిపోద్ది అక్కడ. నా మాట మీకు అర్థమైందండి? ఆమె చెప్పాల్సిందే. ఎవరన్నగా నీరసంగా ఉన్నారా? వింటారన్నమాట. నీరసంగా ఉండడానికి వీలు లేదు. అందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా.
ఆయన ఎంత మంచి దేవుడు అంటే నువ్వు ఒకవేళ ఆయన మాటకు కొన్నిసార్లు లోబడలేకపోతున్నావు, కొన్నిసార్లు అవిధేయుడిగా ఉంటున్నావు. అయినను చదువు సోదరుడా, మనము అవిధేయులమైనను లోబడనొల్లని వారమైనను ఆయన ఎప్పటి వలనే అన్ని ఏర్పాటు చేయుచున్నాడు. నా మాట మీకు అర్థమైందండి? ఎప్పటి వలే అన్ని ఏర్పాటు చేయుచున్నాడు. ఉదాహరణగా గాబ్రియల్ గారు ఉన్నారు, ఆయనకి జోసెఫ్ అనే కుమారుడు ఉన్నాడు. ఆయన మాట వింటలేదు, అవిధేయుడిగా ఉన్నాడు. ఇప్పుడు అవిధేయుడిగా ఉన్న జోసెఫ్ని ఆయన గద్దించాడు, అవసరమైతే కొట్టాడు. నా మాట అర్థమైందండి? ఆహారం పెట్టడం మానేస్తాడా? నేను అనలేదన్న మాట ప్రవక్త ఇప్పుడు కింద వస్త్రాలు మానేస్తాడా? ఆయన పిల్లలకి, ఆయనకి జన్మించినటువంటి జోసెఫ్కి ఆయన వస్త్రాలు కూడా మానేస్తాడా? గృహంలోనికి రావడం ఆయన రాకుండా ఆపుతాడా? ఆహారం పెట్టడం మానేస్తాడా? ఎన్నోసార్లు నీ కాపురతో దేవుడు మాట్లాడినా నువ్వు లోబడకపోయినా దేవుడు ఇక వాక్యం అందిస్తూనే ఉన్నాడు. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి తండ్రి, ఎలాంటి తండ్రి నీ పరలోకపు తండ్రి ఎంతో మంచి దేవుడు. ఎందుకంటే మంచి దేవుడు ఉన్నావా? తప్పిపోయినా వెళ్ళిపోయినా నీ ఎనగా పరిగెత్తి నీ ఎనగాన్ని వెళ్ళి తట్టి నీకు వాదార్పించి నీకు గృహమునిచ్చి నేను పోషిస్తూనే ఉన్నాడు ఆయన. మట్టి దేవుడంటావా? మట్టి దేవుడా? దేవుడు ఆయన. అందుకు కూడా ఒకసారి చెప్పుకోవట్లేదు ఆయనకి. మై గాడ్ ఈజ్ వెరీ గుడ్ గాడ్. నా దేవుడు చాలా మంచి దేవుడు. ఆయన దేవుడు లేడు, నన్ను ఆయన చేసుకున్నాడు. కింద ప్రవక్త అంటాడు, మీకు వస్త్రాలు ఇస్తున్నాడు ఆయన. మీకు వస్త్రాలు ఇవ్వడమే కాదు, దేవుడి మమ్మకలుగుడు కాక మీకు ఆహారం ఇస్తున్నాడు ఆయన. మరలా ఆయన గృహంలోకి తీసుకొచ్చుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే చక్కగా పునాదిగా ముందే నిన్ను ఎన్నుకున్నాడు ఆయన. నువ్వు పాపిగా లేవడానికి ముందే నిర్ణయించుకున్నాడు ఆయన. వాక్యం ఆగిస్తూ ఉన్నాడు. వాక్యం వస్త్రం తెచ్చి కప్పుతూనే ఉన్నాడు. నీ తప్పులు కప్పుతూనే ఉన్నాడు ఆయన. నీ తప్పులు కప్పుతూనే ఉన్నాడు ఆయన. ఎన్నిసార్లు తిరిగినా ఆ వస్త్రంతో కప్పుతూనే ఉన్నాడు. మన దేవుడు మంచి దేవుడు. తిరిగి జన్మించడానికి సంసారించద్దు. నీ రాజ్యం పడతాను పెట్టు ప్రభువా. తిరిగి జన్మించుకున్న భవిష్యత్తు లేదు. అట్టి వాడిని అక్కడ కడుగదు అని ఒక మెసేజ్ ప్రవక్తలు ఉన్నారంటే అస్సలు నీ ప్రాణం మంచిది కాదన్నాడు, నీ ఆత్మ మురికిదన్నాడు, నీ శరీరం భయంకరమైన చెట్టదని చెప్పాడు. మరి ఇప్పుడు ఏముంది? ఇప్పుడు నా మాట ఎంతమంది కాదు, అసలు ఏముంది? ఏమన్నా ఉంది? ఇప్పుడు నువ్వు ఆయన ఆరాధించడానికి నీకేమన్నా యోగ్యత కానీ అర్హత కానీ ఏదైనా ఉందా? ఉందన్న వాళ్ళు చేసేస్తారు. ఆమె కూడా అసలు ఏమైనా ఉందండి? ఏమీ లేదు కదా. అందరూ పూటున్నారా? అసలు ఏమీ లేదు సార్. ఆయన ఆరాధించిన దగ్గర ఏమీ లేదు. నా ఆత్మ చెడ్డవి, నా ఆలోచన చెడ్డవి, నా శరీరం చెడ్డవి, నా ఉద్దేశాలన్నీ చెడ్డవి. అయితే ఈరోజు మన ప్రవక్త ఏమి సలహా ఇచ్చారంటే దేవుడి కొరకు నిలబడవలసి అంటూ ఉంటే కృప ద్వారా సబ్మిట్ అయిపోవడమే. కృప ద్వారా సబ్మిట్ అయిపోవడమే. ఏ కాంచెని కానీ హల్లెలూయా, ఏ బిషప్ కానీ, ఏ పాస్టర్ కానీ ఎవరు యోగ్యులు లేరు.
ఒక సహోదరుని గౌరవించడానికి కారణము గొర్రె పిల్లను బట్టి. ఒక సహోదరుని గౌరవించడానికి కారణము గొర్రె పిల్లను బట్టి. ఆమె పాపినే, నువ్వులు పాపినే. ప్రకృతంగా తిరిగి జన్మించిన వర్తమానంలో అది చెప్పాడు. ఏమన్నాడట ఆయన? పురుగులు పట్టిన బావిలో మురికి నీటిలో ఒక బకెట్ వేయను వేసినప్పుడు బకెట్ నిండి ఏమవుతాయండి? మురికి నీళ్ళు, పురుగులతో కూడిన మురికి నీళ్ళు. ఇంకో రెండో బకెట్ అయ్యి ఇంకా డబల్ అవుతుంది, ఇంకా తెలికేస్తుంది. మరి మూడో బకెట్ అయ్యి నువ్వు కాకినీళ్ళు పెట్టుకో, నువ్వు సూపర్ పెట్టుకో, లేకపోతే పెద్ద పోతులు పెట్టుకో, లేకపోతే ఎవరో పెట్టుకో. హల్లెలూయా. నువ్వు ఎంతమంది పెట్టుకున్నా ఇంకా నీ జీవితం పాడైపోతా బాగుపడదు. ఒకరే ఒకరు యోగ్యులు, ప్రభువైన యేసుక్రీస్తు. నువ్వు జీవించాలంటే, నువ్వు చనిపించాలంటే ముందు చనిపోవాలి. అందుకే క్రీస్తు చనిపోయాడు. ఎవరైనా సాయం చేశారండి ఆయన్ని? ఎవరికి ఉంది అర్హత? ఎవరికి లేదు. హల్లెలూయా. భక్తులకు ఆయనకి సహాయం చెయ్యకపోవడం గల కారణం ఏంటంటే ఎవరికి యోగ్యత ఎవ్వరికి లేదట. మనలో ఎవరికి లేదండి. అందుకని వాళ్ళందరూ ఏం చేయాలి? ఒకరినొకరు, ఒకరి ముందు ఒకరు ఇప్పుడు తిరిగి జన్మించే విశ్వాసం చెప్తున్నదే. హల్లెలూయా. తిరిగి జన్మించే విశ్వాసం చేసే పని అదే. ఒకరి ముందు ఒకరము నేను గొప్ప కాదని చెప్పుకోను. నా మాట ఎంతమంది కాదు, మనకు ప్రత్యక్ష చిక్కులు అదే. ఇప్పుడు నీకంటూ ఉన్నది ఏదైనా ఒక్కటి చూపించి నాకు ఉందంటున్నారండి. నేను వధువునండి, అది చూపిస్తాను నీకు. నాకు 7 ముద్రలు తెలుసు అండి, అది చూపిస్తాను నీకు. నాకు బైబిల్ అంతా తెలుసు, అది కూడా చూపిస్తాను. తెలిసిన వాళ్ళందరూ ఏం చేశారు? చిన్న దెయ్యాలు ఎలగొట్ల పురాలు, చిన్న దెయ్యాలు ఎలగొట్ల పురాలు అందరూ. నా మాట ఎంతమంది గారు పోతున్నాను? చిన్న దెయ్యాలు ఎలగొట్ల పురినారు అవి అందరూ తెలిసిన వాళ్ళు. మళ్ళీ ఆయన ఏమన్నా తెలుసా? ఇది వదిలిపోవాలంటే ఆ పెంచుకొస్తులో ఉన్న ప్రార్థన, ఆ పెంచుకొస్తులో ఉపవాసం తప్పితే నీకు ఎదురు అవ్వదన్నాడు. నా మాట ఎంతమంది గారు? ఇది వర్తమానమేనా చెప్పేది? 100% వర్తమానం. దీన్ని ఎవరికి కాదన్నా సరిపోరు, ఎవరికి అధికారం కూడా లేదు. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టు వర్తమానం మనం మాట్లాడవలసిందే. హల్లెలూయా. ఈరోజు ప్రవక్త వర్తమానం పట్టుకుని వెళ్ళు, నీకెవరన్నా జరగవలసిందే. హల్లెలూయా. అదే అడగండి ఎవరన్నా దెయ్యాలు చెడితే అంటారా? ఖచ్చితంగా. హల్లెలూయా. మీరు బాధపడకండి. అలాంటప్పుడు చాలా మంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ ఆత్మ చెడిపోయింది, పుట్టుకతోనే అబద్ధాలతో వచ్చాం, పుట్టుకతోనే మనం మంచివారు కాదు, మరి ఎందుకు మనం ఆరాధనకి వెళ్ళడానికి ఆలోచన ఎందుకు మనం ఆరాధనకి వెళ్ళడానికి ఆలోచిస్తున్నాం? నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? నాకు వచ్చిన ఎందుకు దేవుణ్ణి హ్యాపీగా దేవుడికి మహిమ కలుగును గాక. ఇదే వర్తమాన ప్రవక్త అన్నాడు, ఆలోచించడం వల్ల మూరడు చేసుకోలేము. అది చేయొద్దు అన్నాడు. ఎందుకు ఆలోచించొద్దు అన్నాడు? ఎందుకు ఆలోచన చేయొద్దు అన్నాడంటే ఆయన దేవుని మహిమ కలుగును గాక. నీ వల్ల ఏమీ కాదు. హల్లెలూయా. నీ వల్ల ఏమీ జరగదు, నీ వల్ల ఏమీ అవ్వదు. నా మాట మీకు అర్థమవుతుందండి. ఆలోచన చేయకు ఎక్కువగాని. నువ్వు చేయవలసిందంటూ ఉంటే ఒకటే, ఆయన ఏం చేశాడో దానికి సబ్మిట్ అవ్వడమే. ఇంకేమైనా చేస్తారా? ఉంటే కదా చేయలేదు. నా మాట అర్థమైంది. ఉంటే కదా. నా మాట మీకు అర్థమవుతుందా? ఓ సోదరుడా, ఈరోజు తిరిగి జన్మించిన వ్యక్తులకి దేవుని మహిమ కలుగును గాక. దేవుడు ఎన్నో ఈవులు దాచిపెట్టాడు ఆయన. హల్లెలూయా. లెక్కలేని ఈవులైన నీ ప్రతి క్షణము లెక్క కట్టిన ఆయన ప్రతి క్షణముని కాపాడుకుంటూ వస్తున్నాడట. అందుకు నా మంచి తండ్రి ఆయన అదే సింపుల్గా తీసేస్తారేంటి? సింపుల్గా తీసిందండి దేవుని మహిమ కలుగును గాక. అందుకు నా మంచి తండ్రి ఆయన ప్రతి క్షణం కాపాడుకుంటూ ఉన్నాడు ఆయన. ప్రతి క్షణము ఆయన యొక్క కౌగుల్లో దాస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. చాలా గొప్ప మాట అది. మీరు సింపుల్గా తీసేయండి ప్రతి మాట. హల్లెలూయా. భక్త గారు అంటాడు, సూర్యుని అందరూ కూడా సూర్యుడే కదా అంటారట, ఆయన లేకపోతే చచ్చిపోతాం. నా మాట మీకు అర్థమైంది.
ఒక్క మాట అన్నాడు వర్తమానం. ఆమేన్. నా మాట అర్థమైందండి? సూర్యుడు కదా అన్నట్టే నువ్వు చచ్చిపోతావు అన్నాడు. ఎందుకంటే సూర్యులో మొత్తం జీవం అంతా భౌతికంగా మొత్తం అంతా ఆయన తగ్గించాడు. Yes, sir. ఫిజికల్గా ఆయనలో ఉందంట. ఆమేన్. కొంతమంది సూర్యుడు ఉదయిస్తుంటే తొలిపేసుకుని నాకు ఇల్లు అక్కర్లొద్దు అంటారు. ప్రవక్త అన్నాడు కదా మాట, అక్కర్లొద్దు అనుకుని అర్థమవుతుందా? ఎవరికి అది ప్రాబ్లం? నువ్వు చనిపోతున్నావు, దేవుని మమ్మ కలిగిన కాక. ఈరోజు ప్రవక్త ఏమన్నాడంటే తిరిగి జన్మించే అనుభవం నాకు అక్కర్లేదు, ఈ గడి వర్తమానది ఉంటే నాకు అక్కర్లేదు, ఈ వర్తమానం నాకు అక్కర్లేదు అని నువ్వు అనుకుంటే నువ్వు ఖచ్చితంగా చనిపోవడం రెడీగా ఉన్నావు. నా మాట మీకు అర్థమవుతుంది? మీరు కిందంతా చదివితే అయ్యే నేను ఏదైతే వర్తమానం తీస్తున్నానో ఆ వర్తమానంలో మీరు కిందంతా చదివితే అయ్యే కనిపిస్తాయి మీకు. హల్లెలూయా. అయితే చెప్పే విషయం ఏంటంటే అది చిన్న పిల్లల వల్ల ఉన్నది. చదవండి, అంటే ఇంకా ఇంకో ముందుకు వెళ్దాం కొంచెం. చదవండి. అది చిన్న పిల్లల వల్ల ఉన్నది, తల్లి గర్భమందు 24 అండి. అది చిన్న పిల్లవలేనున్నది, తల్లి గర్భమందు చిన్న బిడ్డ పడినప్పుడు అది కేవలం రక్తము మరియు మాంసముగా నుండి గొంతులు వేయిచు కేరింతలు కొట్టుచుండును. కానీ అది జన్మించిన వెంటనే నీవు చూడవు గాని ఆ బిడ్డ జన్మించిన వెంటనే లోనికి వచ్చుటకు ఆ తల్లి యొద్ద ఒక ఆత్మ ప్రాణము అంటి పెట్టుకొని ఉండును. ఆమేన్. ఇంకొంచెం ఆ బిడ్డ లోకములోనికి జన్మించిన వెంటనే ఆ బిడ్డలో ఉండుటకు దేవుడు ఒక ప్రాణమును ఒక ఆత్మను సృజించెను. హల్లెలూయా. హల్లెలూయా. ఆ చిన్న బిడ్డ పరిపక్వత చెంది అభ్యసించనారంభించును, అప్పుడు అది జీవించు ఆత్మయగును. ఆమేన్. ఈ మాట మనకు ఆది కాండంలో కనిపిస్తుంది. ఆమేన్. ఎప్పుడైతే ఆ బిడ్డ పెరిగి అతను పరిపక్వతకు వచ్చినాం. ఇది కూడా భౌతికంగా సూర్యుని వలనే, అంటే పరిశుద్ధాత్మ వలననే ఇది జరుగుతుంది. ఒక వ్యక్తి ఎందుకు పెరగట్లేదండి? ఆ కుర్రగాడు ఎందుకు ఎదగట్లేదండి? అర్థమవుతుందండి మీకు? భౌతికంగా ఒక మొక్క ఎదగకపోవడానికి గల కారణము మన ప్రవక్త అన్నాడు, పరిశుద్ధాత్మ ఆ వ్యక్తి మీద ఉండకపోవడం. తిరిగి జన్మించి అనుభవం లేక ఆ వ్యక్తి ఎదగలేకపోతున్నాడు. నా మాట మీకు అర్థమైందండి? ఎంతమంది అయితే తిరిగి జన్మించే అనుభవం ఉంటుందో వాళ్ళే వర్తమానం ఎదగడం ప్రారంభిస్తారు. నా మాట మీకు అంటే సూర్యరశ్మి పడుతున్న వారే ఎదగడం ప్రారంభిస్తారు. మరి నిశ్చయంగా మనలో చాలా ఎదుగుదల ఆగిపోతుంది. ముందుకు వెళ్ళిపోతాడు. చదివించుకుందాం. చూడండి, భౌతిక జన్మలో జన్మించిన కొంతమందిలో వినండి, అతనికి చెవి లోపం అనుకోండి, చెవి లోపం అనుకోండి, అతను చూడగలుగుతాడు కానీ, విన్నారండి, చూడగలుగుతాడు కానీ ఏమైనా శబ్దాలు వస్తే ఎందుకు? అతనికి లోపం. దేవుడు వినికిడి చేయగలడా? ఆత్మీయ నేత్రాలు ఉన్నాయా? నా మాట అర్థమవుతుంది? ఇవన్నీ ఉన్నాయా? ప్రవక్త అందులో ఉన్నాయని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వింటున్న వ్యక్తికి భౌతికంగా చెవి లోపం అయితేనట అతను ఖచ్చితంగా వాక్యాన్ని వినలేడు. నా మాట మీకు అర్థమవుతుందండి? భౌతికంగా అతను ఏమి లోపం? చెవి లోపం. ఆత్మ చెబుతున్నటువంటి సంగతులను చెవి గలవాడు స్పిరిచువల్గా ఎన్ని కావాలి? హల్లెలూయా. ఇప్పుడు ఖచ్చితంగా పుడుతుండగానే ఒక వ్యక్తికి చూపు లోపం అనుకోండి, అతను చూడగలుగుతాడా? చూడలేడు. అయ్యగారు చెప్పాలి. చూడలేడు. అతను చూడలేడు. వినికిడి పనిచేసి చూపు లోపమైతే అతను చూడలేడు, వినగలుగుతాడు. నా మాట మీకు అర్థమవుతుంది? మరి నిశ్చయంగా ఆత్మ సంబంధమైన నేత్రాలు అవి తెరవబడకపోతే అతను ఏమి
చూడలేడు. నా మాట అర్థమైంది? చూడలేడు. ఈ రాత్రి అంతా ఇక్కడ బోధించినా చూడలేడు. ఎందుకు? ఆ వ్యక్తికి ఆత్మీయ నేత్రాలు లేవు. లోపము. అర్థమవుతుందండి? లోకము నన్ను చూడదు కానీ మీరు చూస్తారన్నాడు. అది అర్థమైందండి? లోకము నన్ను చూడదు, మీరు చూస్తారు. లోకము నన్ను ఎరగదు, మీరు ఎరుగుదు. లోకము నన్ను పొందుకోదు, మీరు పొందుకుంటారు. ఎందుకంటే దేవుడు మమ్మకరుడు కాక మీ స్పిరిచువల్ భక్తుల దేవుడు ఇన్వాల్వ్ అన్ని తెరిచాడు. ఇక్కడ ఉన్నవారు లోపల ఉన్నారండి. ఇది కాపరి గారికి తెలుస్తా, సంఘ కాపరికి తెలుస్తుంది ఈ విషయం. అర్థమైందండి? కొంతమంది డైరెక్ట్ గా మాట్లాడతారు, కొంతమంది డైరెక్ట్ గా మాట్లాడలేరు. నా వారు మీకు అర్థమైందండి? చాలా మంది బోధిస్తున్న విషయాలు చూడలేకే, ఆత్మీయ నేత్రాలు తెరవబడకే, తిరిగి జన్మించే అనుభవం లేకే ఈ రోజు దేవుని మమ్మ కలుగుడు కాక ఇదే వర్తమానాన్ని ఆ వ్యక్తి తేలికగా చూడటం మొదలు పెడుతున్నాడు. నా మాట మీకు అర్థమైందండి? తేలికగా చూస్తున్నాడు వర్తమానాన్ని. వాక్యాన్ని చెప్తున్నప్పుడు పెద్ద పట్టించుకోలేని వ్యక్తిగా ఉంటున్నాడు. కారణం ఏంటంటే ఏవో లోపాలు ఉన్నాయి. అతని పుట్టుకలో లోపాలు ఉన్నాయి, అతని జన్మలో లోపాలు ఉన్నాయి. నా మాట మీకు అర్థమవుతుందండి? ఈ రోజు ఖచ్చితంగా నువ్వు పరిపూర్ణంగా మరి దేవుడు చెప్తున్నట్టు నీవు తిరిగి జన్మించినట్లయితే నీవు దేవుడు చెప్తున్నటువంటి ఆ యొక్క లోకము నన్ను చూడదు, నన్ను ఎరగదు, పొందలేదు అని ఏదైతే అన్నాడో అవన్నీ పొందుకోవడం మొదలు నువ్వు చూస్తావు. అర్థమవుతుందండి? ఈ వ్యక్తి ఎందుకు అలా ఉంటున్నాడు, ఆ వ్యక్తి ఎందుకు అలా ఉంటున్నాడు, ఈ సహోదరి ఎందుకు ఇలా ఉంటుంది, ఆ సహోదరి ఎందుకు అలా ఉంటుంది. కారణం లేకుండా ఏమనుందా? మీరు బాధపడకుండా వస్తాను. ఇప్పుడు కారణం లేకుండా ఏమనుందండి? నో, ఏదో లోపం ఉంది. నా మాట అర్థమవుతుందండి? ఏదో లోపం కలిగి ఉన్నారు వాళ్ళు. కాబట్టి సహోదరులారా, ఈరోజు నీవు జన్మలో దేవుని మమ్మ కలుగుడు గాక దేవుడిచ్చే జన్మలో ఏ లోపం లేని దానిగా, ఏ లోపం లేని వాడిగా నువ్వు ఇక్కడ ఉండాలని దేవుని మమ్మ కలుగుడు గాక ఈరోజు మీ పట్ల నేను ప్రేమతో తెలియజేస్తాను విషయం. ఏమైనా లోపాలుంటే ట్రీట్మెంట్ చేయించుకోండి. చేయించుకుంటారా? ట్రీట్మెంట్ దగ్గరికి వెళ్దాం రండి. అక్కడ కోర్టు చెప్పాడు, ట్రీట్మెంట్ కోసం చెప్పాడు. చేద్దాం, కోర్టు ట్రీట్మెంట్ కోర్టు చేద్దాం. చూడండి సోదరులారా, ఆ 29వ పేరా ఇక్కడ చదువు. నీవు దానిని ఒక మందుల అంగడిలో కొనజాలవు అని దానికంటే చదవండి. 29వ పేరా. నీవు దానిని ఒక మందుల అంగడిలో కొనజాలవు, కానీ నీకు కావాలని అనొచ్చు, నీకు సమీపంలోనే అది సమృద్ధిగా ఉన్నది. దానిని ఎట్లు పొందుకొనవలెను, నీవు ఆ పద్ధతిని తెలుసుకొనొచ్చు చాలును. మందుల కొట్టులో మందులు ఉండవచ్చును, కానీ ఆ వ్యాధిని గుర్తించి వైద్యుడు ఉండవలెను. వర్తమానంలో ఎన్నో కోటలు ఉండవచ్చును, వర్తమానంలో ఎన్నో వాక్యాలు ఉండవచ్చును, కానీ వ్యాధిని గుర్తించే ఒక సేవకుడు కావాలను. లేదండి, నీకు ఇంగ్లీష్ మందుల పేరు తెలుసండి, అది అలా ఉందండి, ఇలా ఉందండి. నువ్వు వర్తమానానికి ఏమీ నేర్పలేదు. నేర్పుతావా? నేర్చుకోవాలి. ఇప్పటికి ఇంకా 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 అవసరం కొట్టుకెళ్ళాక కూడా నేర్చుకోవాల్సి ఉన్నది. నా మాట విన్నారండి? ఇంకా నాకు ఏమీ లేదు ఇక్కడ. చదువు సోదరుడా,
కానీ ఆ వ్యాధిని గుర్తించి వైద్యుడు ఉండవలెను. వారది చేయనిచో నిన్ను అది చంపును. కాబట్టి నీవు వ్యాధి యొక్క గుర్తింపును పొందవలసి ఉన్నావు. నీవు వెళ్ళి ఒక పాపిని తీసుకొని అతనికి పరిశుద్ధాత్మను ఇవ్వజాలవు. మొదటిగా అతడు పశ్చాత్తాపపడవలెను. అతడు తన పాపమును కడుగుకొనవలెను. పాపమును పోగొట్టుకొనవలెను. అతనికి ఇవ్వబడి ఉన్న ఈ గొప్ప విటమిన్ కొరకు సిద్ధపడవలసి ఉన్నాడు. పరిశుద్ధాత్మ డైరెక్ట్ గా అతనికి మనం ఇవ్వచాలము. ఆ వ్యక్తి ముందు తన చేతుల మళ్ళీ కార్యక్రమానికి చేయాలి. దేవుని క్షమించు ఆయన. అతను చేసిన ప్రతి తప్పుకి ఏ విషయంలో అయితే అతను తప్పు చేశాడు ముందు మొదలుగా క్షమించు పశ్చాత్తాపడవలెను. తప్పకుండా దేవుడు మమ్మకలుగుడు గాక. ఈరోజు గొప్ప గొప్పలు చెప్తారు క్షమాపణలు. ఎన్నో చేసుకుంటూ పోతున్నారు. దేవుడేమో వచ్చి నీతోని నువ్వు అనుకుంటున్నావు పోతున్నాడు క్షమాపణ చెప్పకుండా. ఏదో సింపుల్ గా చేస్తున్న వర్తమానాన్ని నువ్వు టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నావేమో. నో సార్, నువ్వు టేక్ ఇట్ ఈజీగా తీసుకో. ఐ డోంట్ టేక్. నేను అలా తీసుకోండి. ఇది వాక్యం, ఇది పలుకులాడిది, పరిశుద్ధాత్మ పొందుకోలేంతో పలికిన మాట ఇది. నువ్వు ఎలా తీసుకుంటే తీసుకో. దేవుని మమ్మల్ని నేను అలా తీసుకోను. ఈరోజు పెద్ద పెద్దోళ్ళే క్షమాపణ చెప్పండి. కింద ఏం చెప్తారు? నా మాట మీకు అర్థమైందండి? లేదండి, హోదాలో ఉన్నానండి. వాడు పరిశుద్ధాత్మ ఎలాగ ఇప్పుడు నీ హోదాలోకి వచ్చేద్దా? నేను ఒక స్టేజీలో ఉన్నానండి. నీ స్టేజీలోకి వచ్చేది ఇప్పుడు అది? మరి నువ్వు ఏ స్టేజీలోకి రావాలి? మొదట చదువు. అతడు పశ్చాత్తాపపడవలెను. అతడు తన పాపములు కడుక్కొనవలెను. పాపములు పోగొట్టుకొనవలెను. అతనికి ఇవ్వబడి ఈ గొప్ప విటమిన్ కొరకు అతను సిద్ధపడవలసి ఉన్నాడు. దీన్ని మార్చేయండి. నా మాట మీకు అర్థమవుతుంది. మార్చేసుకోండి. ఎందుకంటే స్టేజ్ ఉంది కదా, మనకి పెద్ద పొలుకుబడి ఉంది కదా, మార్చేసుకోండి. మార్చేస్తారండి. నిజమైన ప్రీడెస్టినేషన్ ఉన్న విశ్వాసి చేసే పనే ఇది. విన్నారండి? ఎండగట్టాలా? ఎండగట్టిన దాంట్లోనే ఆ తారిని నువ్వు నింపగలవు. ఎండగట్టిన దాంట్లో ఆ యొక్క కర్రలోనే నువ్వు యొక్క పరిశుద్ధాత్మని నువ్వు దాంట్లో నింపగలవు. ఎండగట్ట నువ్వు పరిశుద్ధాత్మ పోయలేవు. నువ్వు పోసిన తీసుకోదు. పచ్చికర్రది, అధిక పచ్చికర్రది. అది ఎండగట్ట వాళ్ళు ఎత్తడికి రసం ఉంది. ఆడలు పోయేందుకు ముందు రసం ఉంది. రసం కలిగి ఉంది. సహోదరుడా, ఇంత గొంతుకు చించుకుని ఎందుకు మాట్లాడతాను తెలుసా? మేము తిరిగి జన్మించకపోతే నీకు భవిష్యత్తు లేదయ్యా. నువ్వు ఎవరైనా నేనయ్యా. నేను ఇంత బోధించి అపోస్తలుడు పౌలు అన్నాడు, నేను కనుక నేను ఇంత బోధించిన నా శరీర విషయంలో దేవుని మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. నా శరీర విషయంలో ఖచ్చితంగా నేను ఆ ఉపవాసాలు చేయకపోతే, నా శరీరాన్ని నేను అణుచుకోకపోతే, దేవుడికి అనుగుణ ఆత్మకు అనుగుణంగా నేను చేయకపోతే నేను భ్రష్టునైపోతానన్నా. పద్దాడు భక్తులు రాసిన ప్రవక్త భ్రష్టునైపోతాను. నా మాట అర్థమవుతుంది. ఆయన చేసేయటమంటే మరి మనం ఏమైపోతాం? ఆయనే భ్రష్టుడు అయిపోతే మనం ఏమైపోతాం? డబల్ భ్రష్టుడు అయిపోవచ్చేమో. మనకు కావాలది. నువ్వు ఎలాగైపోతున్నావు భ్రష్టుడు? చిన్నగా దేవుని మహిమ కలుగును గాక. నేను ఏమి కాదు అని అనమన్నాడు. దేవుడేమన్నా నిన్ను? నేనేమి కాదు. ఎవరేం చేసుకుంటారో చేసుకుపోనండి. నీకు ఒక తృప్తి ఉంది. ఆ వాడికి అర్థమైందండి? నీకు ఒక తృప్తి ఉంది. అర్థమవుతుందండి? ఏ వ్యక్తి ఏ పొజిషన్ లో ఏ రేంజ్ లో అయినా నీకు తిరిగి జన్మించే అనుభవం ఉంది, తృప్తి ఉంది. కానీ నువ్వు ఖచ్చితంగా నేను ఎవరో కదపలేడు. నువ్వు తృప్తి పచ్చబడ్డావు. నా మాట అనుమతికి అర్థమైందండి? నేను ఎవరో కదపలేదమ్మా. హల్లెలూయా. సార్ నేను అదండి ఇదండి నువ్వు అలా చెప్పకండి.
మీ లోపల ఉన్నటువంటి ఏంటంటే దాన్ని ఏమన్నారండి? పచ్చిని ఆ సారం అంతా పోవాలి. నువ్వు పోగొట్టుకోలేవు, అది వచ్చింది. ఇప్పుడు నువ్వు ఎవరో వచ్చే పచ్చడి ఏం చేయాలి? మనం చేయలేము. అది నా మాట మీకు అర్థమవుతుంది. ఎవరో వచ్చి దాదాపు దేవుడు ఏదో విధంగా అనుమతించాలి, నువ్వు పోగొట్టుకోలేనప్పుడు. హల్లెలూయా. నువ్వు పోగొట్టుకుంటే ఇంకా మంచిది. ఆ పచ్చంతా తీసేసుకో. ఆ పచ్చంతా తీసుకుని ఎండగట్టినప్పుడే ఆ తిరిగి జన్మించే ఎక్స్పీరియన్స్, ఆ యొక్క తిరిగి జన్మ, ఆ పరిశుద్ధాత్మ నీలోనికి పోయగలము. అలాంటి వ్యక్తుల మీద 10 రోజులు ఆ మేడ గదిలో దేవుని మహిమ కలుగునుగాక ఉపవాసాలతో ఎండగట్టబడ్డారు. దేవుడి ప్రార్థనతో ఎండగట్టబడ్డారు వారు. అందుకే దేవుడు వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళు ఎంత పీల్చుకుంటారో అంత సూపర్గా పీల్చేసుకున్నారు. ముందుకు హల్లెలూయా బాగా ఎండగట్టబడ్డారు. వాళ్ళు ఉన్న పచ్చంతా పోయింది. ఓ సోదరుడా, టైం అయిపోయింది అనుకున్నాను. నేను చెప్పే విషయం ఏంటంటే ఎస్ఆర్ అన్నారు కదా, నేను డబుల్ చెప్తాను. కాబట్టి చెప్పే విషయం ఏంటంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే సోదరుడా, ఆ పచ్చిని పోగొట్టుకోవడానికి మనము బాధపడవలసిన పని లేదు, సిగ్గుపడవలసిన పని లేదు. హల్లెలూయా. నువ్వు ఎంత తగ్గించుకుని భూమి మీద బతికితే నీకు అంత రిపోర్ట్ ఉంది అక్కడ. ఇక్కడ విలువ లేకపోవచ్చు, ఇక్కడ నువ్వు చిన్నగా చూడవచ్చు, వీడేంటో ఎల్లుడు అనొచ్చు, వీడేంటో పిచ్చాడు అనొచ్చు, కానీ నీకు గొప్ప బెనిఫిట్ ఉంది అక్కడ. దాని కొరగైనా పరుగు అన్నాడు ఆయన. నా పరుగత గురు మీదకే, నా గురి దేవుని నమ్మకం కాక గురి. ఇంకేమన్నా గురి పచ్చి రాదు. గురి ఏమైనా ఉంటుంది. నీ గురి క్రీస్తు అయితే నేను ఖచ్చితంగా ఎండవేసి హల్లెలూయా నీ పచ్చి తీసి అందులో తర్వాత నిన్ను వెండగట్టి ఇప్పుడు ఏం చేస్తాడు దేవుడు అండి? పరిశుద్ధాత్మని కుమ్మరిస్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నావాహు విన్నారా? నావాహు ఉన్నారు కదా, ముగించేమని చాలా చూపు అయింది. మరి చాక్లెట్ అవ్వద్దా? దేవుడు మహిమ కలుగునుగా. మీకు తెలిసా భాష? అరే చాక్లెట్ అవ్వదు, తీసేస్తారు ఎవరి గురించి. హల్లెలూయా. నావాహు ఇదిగో నీవు ఆ కర్ర ఎండగడుతున్నావు కదా, ఖచ్చితంగా నీరు పీల్చుకుని అది త్వరలో అది మునిగిపోద్ది. అదే పని చేయదు. అది ఎంత గట్టి కర్రో తెలుసా నీకు? ఎవరైనా పిలాసబితో చెప్తున్నాడు ఆయన. ఎవరు? నావా. ఎంత గట్టి, ఎలాగ గట్టి కర్రా? దేని బట్టి గట్టి కర్రా? నువ్వు ఎలా చెప్తున్నావు? నువ్వేం పరిశీలించావు? ఏ రసాయన శాస్త్రం చదువు? నేను ఒక మొక్క చదవలేదు, నాకేమి రాదు. మరి అలా చెప్పగలుగుతున్నావు గట్టిగా ఉంటుందని? ఏంటి నీ ధైర్యం? ఏంటి నీకున్న నాకు గట్టి ధైర్యం ఏంటయ్యా అని అడిగితే, హల్లెలూయా నా దగ్గర ఒక ఏంటిది రోజు దేవుడి బొమ్మ కలుగుడుగా. రోజున దేవుడి బొమ్మ కలుగు, ఆ రోజు ఉంటి నుండి తీయబడినటువంటి ఒక రసాయనం ఉంది. అది బాబో దాంట్లో చూస్తావా? దేవుడి బొమ్మ కలుగు ఆ రసాయనం కానీ అందులో కానీ పోసానా ఒక్క సిల్లి కూడా కనబడదు, కానీ ఒక్క తప్పు కూడా కనబడదు, ఒక నేరం కూడా కనబడదు. ఆ వ్యక్తి నీతో ఉంటాడు. ఆ వ్యక్తిని ఏం చేస్తాడంటే ఆ సాలు దేవుడి బొమ్మ కలుగు దాకా ఆ రోజులు సాలు, ఆ రోజులతో ఆ రసంతో దేవుడి బొమ్మ కలుగు దాకా ఆ కర్ర నింపబోతున్నాను. ఇదే కర్ర ముక్క దూరిపోతుంది అందులో సిల్లన్నీ కూడానే. ఏమి దూర కర్ర ముక్క కాదు, మేకెత్తండి, మేకెత్తాను కొట్టుకో, మేకెత్తాను చూసుకొని అదిగో మేకి కొట్టుకండి. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? ఆ సిల్లులు ఉన్నటువంటి ఎండ కట్టినటువంటి ఆ ఉపవాసాలతో ప్రార్థన జీవితంతో ఉన్నటువంటి ఆ కర్ర మీద ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చిందో అతను మేకిచ్చి కొట్టినట్టు అందులోకి
పరిశుద్ధాత్మతో నింపబడింది, పరిశుద్ధమైన శక్తితో నింపబడింది. నా మాట అర్థం కావచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు తిరిగి జన్మించమని పదే పచ్చాలు చెప్తున్నట్టే సేవకులు, కారణం అదేనండి. హల్లెలూయా, కారణం అదే. ఎందుకంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీలోకి వచ్చిందో, నా మాట మీకు అర్థమైందండి, అది ఏ మాత్రం కూడా దేవుడు మమ్మ కలుగును గాక మేకు కూడా దిగట్లేదండి. నా మాట మీకు అర్థమైందండి, ఒక మేకు కూడా దిగట్లేదు అందులో. ఎందుకంటే అంత శక్తివంతమైన ఆ రోజుని, హల్లెలూయా, ఆ కర్రలో ఉన్నటువంటి రసము, హల్లెలూయా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పోయబడిందో ఆ వ్యక్తి స్ట్రాంగ్ అయిపోయింది. ఆ మాట అర్థమంది కావచ్చు. దేవుని మమ్మ కలుగును గాక. నరులు ఆలోచనలు చెడ్డవి, వారు ఊహలను కూడా చెడ్డవి, వాళ్ళు ఎండేసి దేవుని మమ్మ కలుగును గాక. వాళ్ళలో ఉన్న జిగిరత తీసి ఎండేసి వాళ్ళు పరిశుద్ధత పోస్తే ఒక బలహీనుడు బలవంతుడుగా మారుతాడు. ఒక బలహీనుడు బలవంతుడుగా మారి ఒక ఉన్నతమైన శక్తిగా మారి అతను పలుకున్నప్పుడు దయ్యాలు వెళ్ళిపోతాయి, అతను మాట్లాడినప్పుడు రోగాలు వెళ్ళిపోతాయి, అతను రంగు మీదకి వచ్చిన మాట్లాడేది మీరు కాదు కానీ మీలో ఉన్న దేవుడై ఉన్నారు. లోకము దాన్ని చూడదు, లోకము దాన్ని ఎరగదు, లోకము దాన్ని పొందుకోదు. మీరైతే ఎట్టగట్టబడతారు, ఆ చిగిరి తీసేలా ప్రయత్నం చేస్తారు. ఆ రోజుల యొక్క దేవుని మమ్మ కలుగును గాక, ఆ యొక్క రోజుల యొక్క దేవుని మమ్మ కలుగును గాక, ఆ చోరుతో నింపబడతారు. దేవుని మమ్మ కలుగును గాక. ఎంతమంది రెడీగా ఉన్నారు? రాత్రి ఎంతమంది రెడీగా ఉన్నారు? అయ్యా మాకు అది కావాలయ్యా, అయ్యా మాకు అది కావాలయ్యా. లోకము దాన్ని చూడకపోవచ్చు, లోకము దాన్ని ఎరగకపోవచ్చు, దాన్ని పొందుకోకపోవచ్చు, కానీ ప్రభు అన్నాడు మనకు ఆదరణ. ఏమన్నాడు ఆయన? హల్లెలూయా, ఏమన్నాడు ఆయన? మీరు దాన్ని ఎరుగుదురు, మీరు దాన్ని చూస్తారు, మీరు దాన్ని పొందుకుంటారు. ఎంతమంది దాన్ని ఈ రాత్రి చూడగలిగారు? ఏ రోజు కూడా మారద్దాం మీరు. ఎందుకంటే మీరు ఏమి అన్ని 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 కూడా మనలో అన్ని మంచి ఏమీ లేవు, ఊహలు కూడా తప్పే, అన్ని కూడా మన ఇమేజినేషన్స్ అన్ని కూడా తప్పే. నువ్వు ఎప్పుడైనా రైట్ అవ్వాలంటే ఆయన సన్నిధిలోనే, ఆయన సన్నిధిలోనే. చక్కని ఆలోచనలు, దైవికమైన ఆలోచనలు, దైవికమైన సన్నిధి, దైవికమైన పవర్, దైవికమైన ఆలోచనలు అన్ని కూడా ఆయన సన్నిధిలో పొందుకుంటాం. ఈ రాత్రి దేవుడు వల్ల కలుగునా ఒక్క మీటింగ్ కొన్ని పోగొట్టుకోకుండా, హల్లెలూయా, మీకంటే ఏమీ లేదు కాబట్టి అన్ని ఉన్నటువంటి ఆ రోజుల వృక్షం దగ్గరకు వచ్చి హల్లెలూయా మీరు తిరిగి చదివిస్తారని కోరుకుంటున్నాను. దేవుడు మేము దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. ఈ సమయం చూడండి, సార్ దేవుడు దీవించి ఆశీర్వదించును. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? వెనకాల వాళ్ళకి వాక్యం అర్థమవుతుందండి, వినబడుతుందా? హల్లెలూయా. చాలా చక్కటి విషయాలు నేను చాలా దీవించబడ్డాను ఈ కూడికని బట్టి. ఆమేన్. దేవుడు మనలోకి రావాలంటే మనలో ఉన్నవి బయటికి పోవాలి. చాలాసార్లు మనం అంటాం, ప్రభువా నాలోకి రా, నాలోకి రా అంటాం, కానీ మనం ఖాళీ చేసుకోలేము. అందుకే మనం ఏమవ్వాలంటే ఎండిపోవాలట. ఎండిపోతే అప్పుడు రంగం మీద కానీ వస్తాడట. ఆమేన్. ఆ యొక్క చెట్టు ఆ ఎండిపోతే దానిలో ఉన్నటువంటి ఆ పచ్చంతా కూడా బయటకు పోతేనే అప్పుడు ఏమవుతుంది, ఆ చెట్టు ఖాళీ అయిపోతుంది. ఆ ఎండలో ఉండి ఏమవుతుందంటే దానిలో ఉన్న పసర అది దాని భర్త ద్వారా వచ్చింది, అది అంటే దాని జన్మ ద్వారా వచ్చింది. ఆ చెట్టుకి ఆ రసం ఎక్కడ వచ్చింది? అది జన్మ పుట్టుకలోనే వచ్చింది. అది ఒకవేళ దాన్ని బట్టి చూసుకుంటే అది మునిగిపోయి చనిపోతుంది, పాడైపోతుంది. అందుకే మన ప్రవక్త ఏమన్నాడంటే మనం చెప్పుకోవడానికి పాత జన్మలో ఏమీ లేవన్నాడు. మనం పాత జన్మలో మనం చెప్పుకోవడానికి ఒక్క మంచి కూడా లేదట. మనం గర్వించడానికి, మనం గొప్పలు చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. తిరిగి జన్మించిన తర్వాత కూడా మనం గొప్పలు చెప్పుకోవడానికి ఏమీ లేదు. మనకి ఏం చేస్తున్నా కృప వలనే. అందుకే పౌలు ఏమంటాడు తెలుసా?
నేనేమై ఉన్నానో అది ఆయన కృప వల్ల అని చెప్పాను. ఈరోజు మనకి మెరిట్స్ ఏమి లేవండి, నాకు లేవు, మీకు లేవు. ఇలా అందరం చక్కగా దేవుని సన్నిధిలో నిలబడుతున్నామండి. నన్ను మీరందరూ గౌరవిస్తున్నారంటే ఇది దేవుని కృప. ఆమేన్. ఈరోజు మన వల్ల ఏమి జరిగిపోదండి దేవుడి వాక్యం. అందుకే మనం ఎంత ఎండిపోతే అంత దేవుడు లోపలికి వస్తాడు. ఆ పాత రసము, మన పుట్టుకు ద్వారా వచ్చిన రసం అంతా బయటకు పోతేనే ఆ యొక్క రోజులిన్ ఆ కీలు పూర్తిగా మనలో పడుతుంది. అప్పుడు మనం ఇంకా చాలా బలవంతులు అయిపోతాం. దేవుడికి స్తోత్రం కలుగు. మనం బలవంతులు కావాలంటే ఆత్మీయ విషయంలో చాలా మంది అడుగుతారు, నేను ఆత్మలో బలంగా ఉండాలండి, నా కోసం ప్రార్థన చేయండి అంటారు. నేను ఆత్మలో వర్ధిల్లాలి, ఎక్కడా రాజీ పడకూడదు, వాక్యం కొరకు బ్రతకాలి, నా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటారు. ఈ రాత్రి మనం చెప్పడం జరిగింది, నువ్వు బలపడాలంటే ముందుగా నీ లోపల ఉన్న పచ్చంతా పోవాలి. ఆయన వస్తాడు ఖచ్చితంగా నీలోకి ప్రతి లోపలికి వెళ్ళిపోతాడు. నీకు ఎక్కడైతే హోల్ ఉందని తెలుసు, ఆ హోల్లోనికి ఆ కీలు వెళ్ళిపోతా ఉంటుంది. నువ్వెక్కడ బలహీనుడు వానికి బాగా తెలుసు. అందుకే నీ బలహీనతతో ఒప్పుకోవాలి. మనకి గిల్టీ ఫీలింగ్ ఉండకూడదు. ఆమె గిల్టీ ఫీలింగ్ అసలు ఉన్న అవసరం లేదు. మనం పరిపూర్ణంగా మారాలంటే మనం వెతుక్కోవాలంటే ఎక్కడ మనలో తప్పులు ఉన్నాయి. మనం చేసే తప్పు ఏంటంటే పక్కూడ దాంట్లో వెతుకుతూ ఉంటాము, మన జీవితంలో ఉన్న తప్పులు వెతుక్కు. ఎందుకంటే మనం తప్పులు వెతుక్కుని అవి తీసేస్తే దాని ప్లేస్ లో వాక్యం వచ్చేస్తాడు. అందుకే అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ దానికి ఒప్పుకుని విడిచిపెట్టువాడు మాత్రం కనికరం పొందుతాడు. అందుకే మన ప్రవక్త ముందు చావాలంటే ఎండిపోవాలన్నాడు. మనం ఎండిపోతే దేవుళ్ళు అప్పటికి వచ్చేస్తాడు. చాలా అద్భుతమైన వర్తమానం ఇది. సో మనకు విన్నట్టుగా అనిపించినా కానీ చాలా సంతోషించే వర్తమానం ఇది. దేవజనులు చాలా ఉద్యమంతో చెప్పాడు ఆయన. నేనైతే దీవించబడ్డాను. నేను వాస్తవాన్ని నా హృదయంలో ప్రార్థన చేసుకుంటున్నాను. ఆయన ఎప్పుడు వరకు చెప్పుకుంటాడు, ఇప్పుడు కూర్చొని విందాం కదా అనుకుంటున్నాను. మరి ఆయన సిగ్నల్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. నాకైతే సంబంధం లేదు అయ్యారు, మిమ్మల్ని ఆపడం నాకు సంబంధం ఏమి లేదు. ఒకటే దేవుడు ఎప్పటి వరకు ఆ బండిని నడిపిస్తాడో చెప్పనివ్వండి ఆమేన్ అని చెప్పేసి అన్నాం. కానీ భోజనాలు ఏమన్నా కాబట్టి పెద్దలు కొంచెం దాన్ని అలా చేయొచ్చు. ఏదేమైనా చాలా చక్కని విషయాలు మనం విన్నాము. ఈరోజు మనం ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడతాము, ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడతాం. మనం ఎంత ఖాళీ చేయబడితే అంత నింపబడతాం. ఖాళీ చేసుకోండి, వాక్యంతో నింపేసుకోండి. ఖాళీ చేసుకోండి, వాక్యంతో నింపేసుకోండి. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు పూర్తి ఖాళీగా రండి. మనకి ఈగో ఫీలింగ్స్ వాక్యాన్ని బట్టి ఏమొద్దు. మనకి ఈగో ఫీలింగ్స్ ఏమి ఉండకూడదు. మనుషులతో నింపబడకూడదు, వాక్యంతో నింపబడాలి. మనం ఖాళీ చేసుకుని వచ్చినప్పుడు వాక్యంతో నింపబడి ఎలా ఉంటామంటే గిన్నె నిండి పొర్లిలా వెళ్ళిపోతాం. చాలా మంది సంఘాలకు వచ్చి భేదాలతో నింపబడి వెళ్ళిపోతూ ఉంటారు. కనీసం వందనాలు కూడా చెప్పరు పాస్టర్ గారికి, సైలెంట్గా వెళ్ళిపోతారు. వాడు కొత్త జన్మ కాదు కదా, ఆ పాత జన్మకు కూడా ఘోరంగా అయిపోతారు. వాళ్ళు తల్లిదండ్రుల జన్మ వల్ల కొంతమందికి నీతి నిజాయితీ ఉంటుంది, కానీ కొంతమందికి అది కూడా ఉండదన్నమాట. అంటే ఇంకా దిగజారిపోతారనమాట. సో అలా కాకుండా మనం కొత్తగా జన్మించవలను, మనం కొత్తగా జన్మించాలని ప్రవక్త అన్నాడు. మన పాత జన్మలో మెరిట్స్ ఏమీ లేవు, అలాగే కొత్త జన్మ మనం పొందుకున్న తర్వాత మన మెరిట్స్ ఏమీ లేవు. అదంతా దేవుని కృప వల్ల అయ్యింది. ఖచ్చితంగా ఈ సంగతులు మనం ఎరిగి ఉండాలి. ఈ సంగతులు లోకానికి తెలియదండి. లోకము ఈ సంగతులు చూడదు, ఎరగదని చెప్పాడు. దే డోంట్ నో. బట్ ఈరోజు మనకు తెలిసి మనం పొందుకోకపోతే మనం బలహీనం అయిపోతాం. దేవుడికి స్తోత్రం కలుగును కాక. చాలా చాలా దీవెనకరమైన మాటలు అందించాడు ఆయన. నిశ్చయంగా ప్రభు ఆయన్ని, ఆయన కుటుంబాన్ని, ఆయన భార్య బిడ్డలు ఇక్కడ ఉన్నారు, ఆయన కుటుంబాన్ని అలాగే ఆయన చేస్తున్న పరిచయను ప్రభు దీవించి ఆశీర్వదించును కాక. అందరూ సంతోషించారండి. ఖచ్చితంగా తిరిగి జన్మించే అనుభవం మాత్రం మనం పొందుకోవాలి. ఒకవేళ లేదని చెప్పాడు అనుకో, నాకు లేదన్నాను, నేను ఎప్పటి నుంచి ఉన్నాను కాదు. ఒకవేళ నాలో ఏదన్నా తిరిగి జన్మించిన అనుభవం నాలో ఏదో కనబడలేదేమో, నాకు లోపం ఉందేమో, అయితే నేను ఇంకా తిరిగి జన్మించాలని రోషం తెచ్చుకుని మనం ప్రార్థన చేసి ప్రభు నాకు ఆ జన్మని కోరుకోవాలి. అక్కడ ఎప్పటి నుంచో నేను చాలా సీనియర్నే, నాకు అన్నీ తెలుసు, కోర్స్ అని తెలుసు అంటే కుదరదు. ఆమె మెడిసిన్లు ఏది తెలిసినా
ఏ టైంకి ఏది పడాలో తెలియాలి మెయిన్. అవునా కదా? హల్లెలూయా. ఇంత కిట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి, మెడికల్ కిట్. ఒకవేళ రొంపకి వేయవలసింది కానీ తలపొడికి వేసావంటే నీకు బతికి అయిపోయినట్టే. చిట్టు రోజున ఎప్పుడు వేయాలి నువ్వు? రొంప వచ్చినప్పుడు వేయాలి. అవునా? ఏ జ్వరం వచ్చినప్పుడు వేసావంటే, లేకపోతే ఏదైనా ఊరు వెళ్తున్నప్పుడు వేసావంటే కనుక అయిపోయినట్టే, ఇంక నిద్ర వస్తుంది అక్కడికి. సో ఏంటంటే ఈరోజు వాక్యం అనేది ఆమేన్. అందుకే డాక్టర్ అవసరం. ఈరోజు లేకపోతే అందరూ ఆన్లైన్లోకి వెళ్ళిపోతారు, కొట్టేస్తారు, వేసేస్తారు. అడన్నీ ఆన్లైన్లో చెప్పేసి ఏమంటాడు తెలుసా? మీరు డాక్టర్ని కలవండి అంటారు. మీరు ఎప్పుడన్నా సెర్చ్ చేయండి, నాకు రొంపకు వచ్చేస్తుంది ట్యాబ్లెట్లు అని మనం కొట్టామనుకోండి, వాడు ట్యాబ్లెట్లు అన్ని పేరు రాసేసి కింద అంటాడు మీరు డాక్టర్ల సూచనల మేరకు వాటిని వేసుకోమంటాడు. వాడు చాలా తెలివిగా వేస్తాడు. ఈరోజు మన ప్రవక్త కూడా మెడిసిన్ అంతా ఇచ్చేసాడు, 1200 వర్తమానాలు అన్ని ఇచ్చేసాడు. తర్వాత కింద ఏం చెప్పాడు తెలుసా? మీ పాస్టర్ గారిని కన్సల్ట్ చేసుకున్నాం. ఈరోజు కొంతమంది అది కన్సల్ట్ చేయకుండా డోసులు ఎక్కువ చేసుకుని రియాక్షన్ అయిపోయి మొత్తం ఒళ్ళంతా దద్దులు వచ్చేసి మనుషుల్లో ఉండలేక సిరాకు పరాకులు వచ్చేసి ఆడిదిట్ట ఈడిదిట్ట ఎండుకొచ్చా ఆండుకొచ్చా గుచ్చేసి ఏమవుతుంది? సెప్టిక్ అయిపోయి మొత్తానికే ఇంకా ఆటోమేటిక్గా ఆత్మీయంగా పూర్తిగా చచ్చిపోతారు. అందుకే గమనించండి, ఎక్కడ చూసినా వాక్యం ఉంది. ఈ రోజు మనకు పరిపూర్ణమైన వాక్యం ఇచ్చాడు. అది ఎలాగ ఏ టైంలో వేయాలో అక్కడ డాక్టర్ ఉంటాడు, చెప్తాడు. కింద రాస్తాడు 6 PM వేసుకోండి, కరెక్ట్ టైంకి వేయండి, అయితే 7 గంటలకు వేయండి అని చెప్తాడు. అప్పుడు వేసుకున్నప్పుడు అది పని చేస్తారు. అవునంటారా? నాకు ఉన్నారు కానీ మింగేసేవానికి అయిపోయినట్టు. అందుకే ఏ టైంలో వాడాలా, ఆ టైంలో వాటర్ ఇవ్వాలా. అందుకే ఏం చేస్తున్నారంటే కోర్టు యుద్ధం జరుగుతూ ఉంది. అందుకే చివరికి వచ్చేటప్పుడు ఆత్మీయంగా లాస్ అయిపోతుంది. సో ఏంటంటే చాలా మంచి విషయాలు, తిరిగి జన్మించిన అనుభవం లేకపోతే ఈ సంగతులు మనకు అర్థం కావాలి. అందుకే we need the Holy Ghost. మన పరిశుద్ధాత్మ అవసరం, తిరిగి జన్మించిన అనుభవం అవసరం. అది లేకపోతే మనము వృధా అయిపోయినట్టే. నువ్వు జన్మించినప్పుడు నీకు కొన్ని నీ జీవితంలో కొన్ని సూచనలు కనపడతాయి. అవునా? హల్లెలూయా. ఈరోజు టైటస్ వాళ్ళకి పాప పుట్టింది. నిన్న రాత్రి వరకు ఉదయకాలం 7:30 లేకపోతే 8 గంటల వరకు ఎక్కడ ఉందంటే కటిక చీకట్లో ఉందాను. తల్లి గర్భంలో ఉండి కటిక చీకట్లో ఉంది. అవునా? కానీ 8 గంటలకు ఏమైందంటే ఆమె బయటకు వచ్చేసిన తర్వాత మీకు పాప పుట్టిందని టైటస్ గారు చెప్పేటప్పుడు సంతోషిస్తున్నారు. అవునా? ఆమె ఏం చేస్తుంది? బెత్తర చూపులు చూద్దాం ఎవరెల్లో అని. కానీ తండ్రి అనేది ఏం తెలదు, కానీ పుట్టింది. పుట్టిందా లేదా? జన్మించింది. ఇదిగో మీ మమ్మీ అన్న తెలదు. ఆస్ట్రేలియా బొక్క మీదకి వెళ్ళాడు ఈయన, ఓయోమని ఏడిచింది ఆవిడ. మీ మామయ్యకి వెళ్ళాడని చెప్పాను, అయినా తెలదు. కొన్ని ఒక సెట్ అయిన వచ్చేటప్పటికి అన్ని విషయాలు అర్థమవుతాయి. మావయ్య, డాడీ, మమ్మీ, తాతయ్య అన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు ఆత్మీయంగా నువ్వు తిరిగి జన్మించిన అనుభవంలో అది ప్రారంభంలో కొన్ని విషయాలను స్లోగా నేర్చుకుంటావు. జన్మ అనేది, ఎదుగుదల అనేది ఉండాలి. అందుకని మాట చెప్పాడు ఆయన, పరిశుద్ధాత్మ ఉన్నవాడు రోజు ఎదుగుతాడట. మనం ఏమనుకుంటే ఒక రోజు అయిపోయేది కాదు ఇది. ఈరోజు చాలా మంది మోసపోయేది ఏంటంటే నాకు పరిశుద్ధాత్మ వచ్చేసింది ఇంక అంతటితో ఆగిపోదామని. ఈరోజు గుర్తుపెట్టుకోండి, రోజు ఎదగాలి. ఈరోజు ఆ పాపకి డే 1, రేపు డే 2, డే 3, అలా నెల, 2 నెలలు, 3 నెలలు, ఫస్ట్ పుట్టినరోజు, రెండో పుట్టినరోజు, మూడో పుట్టినరోజు గోయలన్నా అంటది. ఎందుకని అర్థమైంది? గోయలు ఇటు అన్నాన్ని తెలిసిపోయింది. అర్థమైందా? అంటే ఎల్లి గోల్ది అన్నీ తెలుస్తాయి. అలాగే ఆత్మీయంగా మనము రోజుకి ఎదుగుతేనే పరసంబంధమైన సంగతులన్నీ అర్థమవుతాయి. అందుకే దినదినము వాక్యాన్ని తెలుసుకోవాలట. మనము ఆత్మ సంబంధమైన ప్రపంచంలోకి జన్మిస్తే దినదినము కూడా వాక్యాన్ని మనం తెలుసుకోవాలి. రాత్రి అదే మాట్లాడుకుంటూ వచ్చాం కారులో, జయంత్ బ్రదర్, నేను, క్లియర్స్ మాట్లాడుకుంటూ వచ్చాం. మనం అనుకుంటాము ఒక విషయంతో సాటిస్ఫై అయిపోతానట, నెక్స్ట్ విషయం రివీల్ అవుదట. అందుకే మన ప్రవక్త అంటాడు, మనం ఇల్లే కొద్ది నేర్చుకోవాలట. అంటే ఇల్లే కొద్ది నేర్చుకోవాలి. అర్థమవుతుందండి? ఈరోజు ఉంది, రేపు నేర్చుకోవాలి, ఎల్లుండ నేర్చుకోవాలి, ప్రతిరోజు నేర్చుకోవాలి. కానీ మనము సాటిస్ఫై అయిపోతాం, మనకు తెలిసిపోయింది నాకు పరిశుద్ధాత్మ వచ్చేసిందని సాటిస్ఫై అయిపోతాం. కానీ కాదని మనము ఫిల్లింగ్ వేరు, సీలింగ్ వేరు. అంటే సీల్ చేస్తే అయిపోయినట్టే. సో ఇప్పుడు మనము సీలింగ్ వరకు వెళ్ళాలి. ఇప్పుడు రాత్రి ప్రభు ఏం చేశాడు తెలుసా? మరొకసారి మిమ్మల్ని నింపాడా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఇక్కడ కదలాడింది.
నువ్వు రిసీవ్ చేసుకున్నావు అనుకో, నువ్వు నింపబడ్డావు. రేపు మరలా కూటానికి వస్తావు, నింపబడతావు, మరలా వస్తావు, మరలా నింపబడతావు. అవునా? దేవుని స్తోత్రం కలుగును కాక. ఓ రోజు ఏమవుతుంది? సిలువ పడుతుంది. సిలువ పడినప్పుడు ఇదేమవుతుంది? ర్యాప్చర్ అవుతుంది. సో ఖచ్చితంగా ప్రతిరోజు జన్మించిన అనుభవంతో నువ్వు ఎదుగుతూ ఉండాలి. ఎదగండి, ఖచ్చితంగా ఒక రోజు మీరు ర్యాప్చర్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏమవుతుంది? తర్వాత పట్టాభిషేకం ఉంటుంది. దాన్నే పుత్ర స్వీకారం అని ప్రవక్త అన్నాడు. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం తెలుసండి? క్రొత్త జన్మ నుండి పుత్ర స్వీకారానికి ఎదిగే కాలంలో మనం బ్రతుకుతాం. కొత్త జన్మ నుండి పుత్ర స్వీకారం. మరి నీ కొత్త జన్మే లేకపోతే ఇంక పుత్ర స్వీకారం ఎక్కడ వస్తుంది? అందుకే క్రొత్త జన్మ లేకపోతే జన్మించి రోజు రోజు వాక్యంలో ప్రయాణం చేయాలి. ఇప్పుడు ఫీడింగ్ జరుగుతూ ఉంటేనే ఎదుగుతాడు బిడ్డ. అలాగే నువ్వు జన్మించినా, నువ్వు తిరిగి జన్మించేసినా నీకు ఫీడింగ్ ఉండాలి, నీకు ఆహారం ఉండాలి. అందుకే మనుషుడు బ్రతికేది రొట్టె వల్ల కాదు, దేవుడి నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల. ఒక భౌతికమైన శరీరంలో రొట్టె వల్ల రోజు ఎలా ఎదుగుతున్నామో ఆత్మ సంబంధముగా వాక్యము చేత రోజు ఎదగాలి. ఎదిగినప్పుడు ఏమవుతుంది? ఒక రోజు ఆస్తి అంతా కూడా తండ్రి మన పేరు రాస్తుంది. ఈయన నా ప్రియకుమారుడు, నా ఆస్తి అంతా ఇచ్చేస్తానండి. సో అక్కడ వరకు ఎదిగే కాలం అండి ఇది. పుత్ర స్వీకారం, శిరస్సుతో ఐక్యమయ్యే కాలము, ర్యాప్చర్కి వెళ్ళిపోయే కాలం. సో నీకు జన్మించిన అనుభవం ఉంటే రోజు వాక్యంతో ఎదుగు. ఆమె ఇంకా నువ్వు జన్మించకపోతే ఈ రాత్రి పశ్చాత్తాపడితే మొట్టమొదటి ఏంటంటే నువ్వు ఎండగట్టబడాలి, పశ్చాత్తాపడాలి. తర్వాత దేవుని యొక్క ఆత్మ నీలోకి రావాలి. ఫైనల్ గా నువ్వు పుత్ర స్వీకారంలోకి వెళ్తావు. సో ఆ కాలంలో మనం బ్రతుకుతా ఉన్నాం. ఈ పుట్టినరోజు సందర్భంగా దైవజనులు చక్కని విషయాలు మనకు జ్ఞాపకం చేశారు. నిజంగా సహోదరుని దేవుడు దీవించును గాక. చాలా అద్భుతంగా ఉద్యోగంగా దేవుడు కూడికి జరిగించాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును. ప్రార్థన చేసుకుందామా? ఇంకో గంట బోధించమంటారా? ఆ సౌండ్ అది మరి. ఆమేన్, హల్లెలూయా. బోధించుకుందామా? ఇది ఎలా ఉందండి? పెద్ద సంఘంలా ఉంది. ఇది ప్రభు గుడిలో లేదు, ఆదివారం ఆరాధనలా ఉంది. చాలా మంది ఆకలేసి అటు ఇటు అటు ఇటు తిరిగేస్తున్నారు. అవునా? సో మీకంటే చాలా టైర్డ్గా ఉన్నాం. అయినప్పటికీ దేవుని యొక్క సన్నిధిలో విశ్రాంతి దొరుకుతుంది. ప్రవక్త ఏమంటే మన విశ్రాంతి పరిశుద్ధాత్మ అన్నాడు. మనకి ఎక్కడ విశ్రాంతి దొరుకుతుంది? బెడ్ మీద కాదే కదా, పరిశుద్ధాత్మలోనే విశ్రాంతి దొరుకుతుంది. సో దాన్ని బట్టి సంతోషిస్తా ఉన్నాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఇట్ ఇస్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మీరున్న చోట అలా సమర్పించుకోండి. కూర్చోడే, కూర్చోండి. కళ్ళు మూసుకోండి. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి ప్రభువా, నువ్వు నాలోకి రావు ప్రభువా. నేను ఖాళీ చేయబడతాను, నేను ఖాళీ చేయబడతాను, నేను ఖాళీ చేయబడతాను ప్రభువా. దేవా, ఇదిగో నేను ఖాళీ చేయబడుతున్నాను ప్రభువా, ఖాళీ చేయబడుతున్నా. నాలో రా ప్రభువా. నాలో ఉన్నటువంటి ఆ పాత ఆలోచన, పాత స్వభావము, ఆ శరీర సంబంధమైన స్వాభావికమైనటువంటి స్వభావము నాలోంచి తొలగించి ఆత్మ సంబంధమైన మనసును నాకు దయచేయండి. ప్రతి ఒక్కరిని కూడా సమర్పించుకోనండి. ప్రార్థన చేసుకుందాము. ఇక్కడి నుంచి ఒట్టిగా వెళ్ళొద్దు. ప్రభు నీతో వచ్చాడో లేదో చూసుకో. నువ్వు వెళ్తున్నప్పుడు ఒంటరిగా వెళ్ళకు. నువ్వు దేవుడితో వెళ్ళాలి, దెయ్యంతో వెళ్ళాలి. నువ్వు ఖచ్చితంగా దేవుని వాక్యముతో నింపబడి వెళ్ళాలి. లేకపోతే రెండవది దెయ్యం, అది వేదాలు, కక్షలు, క్రోధాలు. ఇక్కడ ఏదో నీ మీద కక్షతో వాక్యం చెప్పేది కాదు. నువ్వు ఒక ఆయుధంగా మారాలని, నువ్వు ఒక బలంగా మారాలని. నేను ఎండగట్టేది ఎందుకు? నేను ఒక బలమైన ఆయుధంగా మార్చాలని, నువ్వు ఒక పదునైన ఆయుధంగా మార్చాలని ఆ యొక్క దైవజనుడు గట్టిగా స్తుతితో వాక్యం చెప్తూ ఉంటాడు. అందుకే నా మాట సుత్తి వంటిది కాదు అన్నాడు. సో అంత గొప్పగా నిన్ను ఒక బలమైన వ్యక్తిగా తయారు చేయడానికి, ఒక బలమైనటువంటి వధువుగా నేను తయారు చేయడానికి ఈ విధంగా వర్తమానం చెప్పవలసి వస్తూ ఉంది. సమర్పించుకోండి, మనం ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరూ సమర్పించుకొని మనం ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకే స్తుతులు, వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. తండ్రి, ఇదిగో ప్రభు రాత్రి నీ దేన శ్వాసను నిలబెట్టుకుని అనేక సంగతులు ప్రభువా, నూతన జన్మలో ఉన్నటువంటి కార్యాలు ప్రభువా జన్మించాలంటే మేము తప్పక మేము ఎండబెట్టబడాలని, మేము ఎండబెట్టబడిన తర్వాత మాలో ఉన్నటువంటి లోక పసరంతా కూడా అది బయటికి పోతేనే ఆ యొక్క రోజు ఆ యొక్క వృక్షం యొక్క కీలు అనేది మాలోకి వస్తుందని ఎవరు మాట్లాడో ప్రభువా. అవును దేవ, ఇదిగో మాలో నుంచి లోకం పోతేనే నువ్వు మాలోకి వస్తావు. అప్పుడే మేము బలమైన వ్యక్తులుగా ఉంటాము.
తండ్రి నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ వాక్యం మా జీవితంలో ఫలింప చేయండి. కొత్తగా జన్మించిన అనుభూతిలో నడవాలి. అంత మాత్రమే అక్కడితో ఆగిపోకుండా పుత్ర స్వీకారంలో మేము నడిపించబడాలి. దేవాన్ని కృప మాకు దయచేయండి. వాక్యం దేన సేవకుడిని తన భార్య బిడ్డలను దీవించండి. ఇంకా పరిచయలో మీరు వాడుకోండి. దేవానికి ఇచ్చిన పరిచయం బట్టి నీకు వందనాలు. దేవ పరిచయాన్ని కూడా వర్ధిలింప చేయండి ఆయన. అలాగే ప్రభు ఇక్కడికి ఏర్పాటు చేసుకున్న కుటుంబం బట్టి నీకు వందనాలు. దేవా ఇదిగో సోదరుడు లేవిని బట్టి నీకు స్తోత్రాలు. తనకి ఇచ్చినటువంటి ఆయుష్ కొరకు వందనాలు దేవా. చక్కని ఆయుష్ని ఇచ్చావు తండ్రి. దేవ ఇదిగో నిశ్చయంగా నీ కొరకు నీ కుమారుడు జీవించడానికి దేవ క్రొత్త జన్మ అనుభవంతో ప్రభు యవన కాలములో దేవ ఇదిగో నిశ్చయముగా ప్రభు నీ పరిశుద్ధాత్మతో నింపబడి ఎంతో మేలై ఉన్నది. దేవ యవన కాలములో దేవ ఇదిగో నిశ్చయంగా జన్మించిన వాడు దేవ ఇదిగో బలవంతుడి చేతిలో బాణం వంటి వాడు అన్నాడు. యవన కాలంలో తిరిగి జన్మిస్తే ప్రభువా ఒక బలవంతుడిగా లోకానికి ప్రభువా జయించువాడుగా ఉంటాడు ఆయన. ఆ కుమారుడికి అలాంటి అనుభవం దయచేయండి. చక్కటి ఆరోగ్యం కూడా ఇవ్వండి ఆయన. అలాగే దూర ప్రాంతంలో ఉన్న తన తల్లిని దీవించండి. ఆ బిడ్డకు కూడా చక్కటి ఆరోగ్యం ఇవ్వండి. అలాగే ఇచ్చిన కుమార్తెలిద్దరిని కూడా మీరు దీవించండి. అలాగే ప్రభు కుటుంబ యజమానులు ప్రభు నీ కుమారుని మీరు దీవించండి. అలాగే ప్రభు తన భార్యను కూడా మీరు ఆశీర్వదించండి ఆయన. వారికి ఉన్నటువంటి ఇంకా కుమారులు కూడా మీరు ఆశీర్వదించండి. దేవా ఈ కుటుంబం ప్రభు ఇగో చక్కని కూడికని ఏర్పాటు చేశారు. ఈ కూడికను బట్టి నిశ్చయముగా వారు ఆశీర్వదింపబడదురు గాక. దేవా మీరే సహాయం చేయమని ప్రభువా ఇగో చక్కగా ఎంతవరకు ఎంత ఓపికతో వాక్యాన్ని విన్నారు ప్రభువా. బిడ్డలందరూ కూడా దేవ నీ వాక్యంతో నింపబడి దీవించబడి వారి గృహాలకు వెళ్దురుగాక. ప్రభావ మీరే సహాయం చేయమని తండ్రి పరిపూర్ణంగా నీ కృపాస్తములకు సమర్పించుకుంటూ తండ్రి ఇంతవరకు జరిగించిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ గుడికి సహకరించిన బిడ్డలందరినీ మీరు దీవించమని, యవనస్తుల వృద్ధులను సండే స్కూల్ బిడ్డలను ప్రతి ఒక్కరిని టీనేజ్లో ఉన్న వారందరూ మీరు దీవించమని, ఇదిగో తదుపరి చేయబోతున్న విందులో తోడుగుండమని నీవు ఇంతవరకు జరిగించినటువంటి చక్కని ఈ కూడికను బట్టి ప్రభువా నీకు స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలకు ఈ కూడికి ఏర్పాటు చేస్తున్న కుటుంబమునకు ముఖ్యంగా వాక్యమిత్తున్న దైవజనులకు అలాగే సోదరు దైవజనులకు పెద్దలకు సోదరి సోదరులందరికీ ఆయన కృప సదా తోడుగుండి ఆ గొప్ప కొత్తగా జన్మించిన అనుభవంతో నింపబడి ఆ పుత్ర స్వీకారం వరకు సంఘము సహోదరులు మీరు ఎదిగి ఆ యొక్క ర్యాప్చర్లోకి వెళ్ళాలట్లుగా దేవుడు కృప చూపును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ గాడ్ బ్లెస్ యు.